హలో, నమస్తే, జై హింద్. వెల్కమ్ టు కాన్వర్జేషన్ విత్ కనల్. నా పేరు కనల్ నిఖిల్ ప్రభాకర్ ఆప్తే. అలాగే నేను 20 ఏళ్ల పాటు ఇండియన్ ఆర్మీలో పనిచేశాను. ఈ 20 ఏళ్లలో నాకు మన దేశంలో పలు చోట్లకి వెళ్లే అవకాశం దొరికింది. అలాగే పలు చోట్ల నేను నా పోస్టింగ్ని నెరవేర్చాను. ఈ 20 ఏళ్లలో నేను చాలామందిని కలిశాను, ఆర్మీ వాళ్ళని, సాధారణ మనుషుల్ని. అలాగే నాకు ఏమనిపించిందంటే, ప్రతి ఆఫీసర్కి ఒక కథ ఉంటుంది, గతముంటుంది, స్టోరీస్ ఉంటాయి. అవి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇదే ఉద్దేశంతో నేను ఐడ్రీమ్ వాళ్ళతో కలిసి ఒక సరికొత్త ఛానల్ స్టార్ట్ చేశాను యూట్యూబ్లో, ఐడ్రీమ్ భారత్. ఐడ్రీమ్ భారత్లో మేము రకరకాల పాడ్కాస్ట్ చేస్తాం. ఫౌజీలతో, ఆఫీసర్స్, జేసీఓలతో, జవాన్లతో, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇలా చాలామందితో మాట్లాడదాం. మనం తెలుసుకుందాం వాళ్ళ కథ ఏంటో, వాళ్ళ గతమేంటో, వాళ్ళ అనుభవం ఏంటనేది. నాకు తెలుసు కొందరి అనుభవాలు చాలా బాగుంటాయని, కానీ కొన్ని బాగుండవు కూడా. కొన్ని భయంకరమైన అనుభవాలు వాళ్ళు చెప్తారు, కొన్ని మంచి అనుభూతులు కూడా. వాటితో పాటే ఇప్పటి వరకు ఏ మీడియాలో కూడా చెప్పనివి మనం తెలుసుకోవచ్చు కూడా. అలాగే మనం మన భారతీయ సేన ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది, వాటి పద్ధతులేంటి, వాటి రెజిమెంటేషన్ ఏంటి, ఇన్ఫెంట్రీ ఏంటి, ఆర్టిలరీ ఏంటి, ఇంజనీర్ ఏంటి, సిగ్నల్ ఏంటి, లేదా ఎయిర్ ఫోర్స్లో ఫైటర్స్ ఏంటి, నేవీలో సబ్మెరైన్స్ అంటే ఏంటి. అంటే మా ఉద్దేశం ఏంటంటే, ఎంత వీలైతే అంత సమాచారం ఆర్మీ గురించి ఇవ్వాలని, మీకు అందించాలని. మీరు దానివల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు, కొత్తగా కొంత నేర్చుకుంటారు. అలాగే మేము ఆశించేదేంటంటే, రాబోయే రోజుల్లో మన కొత్త తరం వీళ్ళ నుండి కొత్తవి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ప్రేరణ పొందాలి, మన దేశం పేరు నిలబెట్టాలి, మన తిరంగా పరువు కాపాడాలి. అయితే రండి, మాతో కలవండి, మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇక మన కాన్వర్జేషన్స్ విత్ కన్నల్ ప్రయాణాన్ని మొదలు పెడదాం. జై హింద్, జై భారత్. మన పాడ్కాస్ట్లో మొదటి అతిథి కర్నల్ డిన్నీ శశిధరన్ నాయర్. ఈయన మన భారతీయ సేనలో రాజ్పుట్ రెజిమెంట్కి చెందినవారు. కర్నల్ డిన్నీకి నాకు చాలా ఏళ్లగా పరిచయం ఉంది, ఇంచుమించు 20-22 ఏళ్ల నుండి. నేను అకాడమీలో కెడిట్గా ఉన్నప్పుడు ఆయన నాకు సీనియర్. సాధారణంగా అబోమాన్ అకాడమీలో జరిగినట్టు మాకు మా సీనియర్తో అంత సత్సంబంధాలేమీ ఉండవు. క్రమశిక్షణలో పెట్టేవారు, బాగా స్ట్రిక్ట్గా ఉండేవారు. కానీ తర్వాత నేను సార్తో ఎన్నో ఏళ్ళు, ఎన్నోసార్లు కలిసి ఒకే దగ్గర ఉద్యోగం చేశాం. అలాగే తరచుగా కలుస్తూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే, సార్ చాలా జ్ఞానవంతులు, చదువుకున్నారు, బాగా రీసెర్చ్ చేసేవారు, తెలివైన ఒక ఆఫీసర్ అని. ఆయన కేవలం భారతదేశ సేవ కోసం నార్త్ ఈస్ట్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఎల్ఏసీ లదాఖ్, రాజస్థాన్, సౌత్ ఇండియా చాలా చోట్ల ఉద్యోగం చేశారు. కానీ దాంతోపాటే ఆయన పలు పత్రికలలో, సమాచార పత్రికలలో రాసేవారు కూడా. ఇక రిటైర్ అయ్యాక మీరు అతన్ని ఎన్నో న్యూస్ ఛానల్స్లో కూడా చూసే ఉంటారు. నిజానికి సరే ఆ మొదటి వ్యక్తి ఎవరైతే గల్వాన్ క్రైసిస్ గురించి, అదే భారత్ ఇంకా చైనా మధ్య వివాదం, దాని గురించి నిజాలను ప్రపంచం ముందుకి తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి. అక్కడసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఇవన్నీ సార్ని అడిగి మనం తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు అవర్ షో. మీరు మాతో మాట్లాడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నిఖిల్. మీ షోకి రావడం సంతోషం. అది మనం అంటూ ఉంటాం కదా, అకాడమీలో జరిగిన విషయాలు అకాడమీలో ఉండిపోతాయని. కానీ తర్వాత కూడా చాలాసార్లు నాకు మీతో పనిచేసే అవకాశం దొరికింది. అలాగే ప్రతిసారి మనకి ఎన్నో మంచి జ్ఞాపకాలను మిగిల్చాయి. అలాగే మీ సరికొత్త పాడ్కాస్ట్ని నేను మనసారా అభినందిస్తున్నాను. ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి ఫెంటాస్టిక్ ట్రీట్ ఫర్ పీపుల్ టు నో మోర్ అబౌట్ ద ఆర్మీ. ఆర్మీ వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు నా మదిలో కోట్ల ప్రశ్నలు తిరుగుతున్నాయి. నేను మీ ఎదురుగా కూర్చున్నా కాబట్టి నేను మిమ్మల్ని బోలెడు ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. కానీ ముందుగా ఒక సులువైన ప్రశ్న అడుగుతాను. ఒక మలయాళీ రాజ్పుట్ రెజిమెంట్కి ఎలా చేరుకున్నాడు? దాని వెనుకున్న కథేంటి? మీ ప్రయాణం గురించి చెప్పండి. అసలు మొట్టమొదటిసారిగా ఒక మలయాళీ వ్యక్తి రాజ్పుట్ రెజిమెంట్కి వెళ్లడం అనేది మన భారతీయ సేనలోనే ఒక కొత్త కోణమని నేను నమ్ముతాను. ఎందుకంటే ఒక సౌత్ నుండి వచ్చిన వ్యక్తి నార్త్లో ఎలా ఒక రెజిమెంట్ని నిర్దేశిస్తాడు? మొదటి విషయం అయితే ఇదే. రెండో విషయం ఏంటంటే నిఖిల్, ఆర్మీలోకి రావాలని నేనెప్పుడూ అనుకోలేదు. నాన్నగారు ఎయిర్ ఫోర్స్లో పనిచేసేవారు. సో నేనెప్పుడూ ఒక ఫైటర్ పైలట్ అవ్వాలని అనుకునేవాణ్ణి. కానీ భగవంతుని ఆలోచన వేరుగా ఉంది. నేను ఫైటర్ పైలట్ టెస్ట్ని పాస్ అవ్వలేకపోయాను, పిఏబిటి ఫెయిల్ అయిపోయాను. అప్పుడు తర్వాత ఆర్మీలో సెలక్షన్ ఉంది. అలాగే నేను ఆర్మీలో చేరాను.
అలాగే నేను ఇన్ఫెంట్రీని చేయాలనుకోలేదు. ఇన్ఫెంట్రీ నాకిష్టం లేదు. అయితే ఆర్మీ వాళ్ళకి మంచే జరిగింది. ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి నష్టం అనుకోవచ్చు, మనకు మంచి సో జరిగింది. ఇన్ఫెంట్రీకి రావడం మా ప్లాటూన్ కమాండర్ అంటే దాని గురించి మీకు కూడా తెలుసు. అక్కడ మన ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే మనకి దిశానిర్దేశం చేస్తారో, మనల్ని గైడ్ చేస్తారో, ఇన్స్ట్రక్టర్ మన అనొచ్చు. ఇన్స్ట్రక్టర్ ఉంటారు కదా ఆ టైంలో, ఆయన నన్ను ప్రభావితం చేశారు. సో నా ఇన్స్ట్రక్టర్ కూడా ఒక ఇన్ఫెంట్రీ ఆఫీసరే. ఆ టైంలో కెప్టెన్ పెండార్కర్ సార్, ఇప్పుడు ఆయన జనరల్ పెండార్కర్ అయ్యారు. చాలామందికి జనరల్ పెండార్కర్ తెలియకపోయినా ఆయన బావమరిది బాగా తెలుసు. అతనే గొప్ప క్రికెట్ ఆటగాడు మిస్టర్ రాహుల్ ద్రావిడ్. అయితే ఆయనే నన్ను ప్రేరేపించారు, నువ్వు ఇన్ఫెంట్రీ జాయిన్ అవ్వాలని. ఎందుకంటే నేను ఆ టైంలో ఎయిర్ డిఫెన్స్ ఆప్టీని. నాకనిపించింది ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్ని కాకపోతే ఏమి, ఆ ఫైటర్ ప్లేస్ని కింద పడేసేవాడిని అవుతా. బాగా ఆలోచించారు సార్ మీరు. నాకు దక్కంది So- ఎవరికి దక్కదు. అవునండి. కానీ జనరల్ పెండార్కర్ నాలో ఏదో చూసి నేను ఇన్ఫెంట్రీలోనే ఉండాలని అనుకుని నన్ను అటే వెళ్లమని ప్రోత్సహించారు. తర్వాత 3rd ఐఎంఏ క్లియర్ చేసే టైంకి నేను ఇన్ఫెంట్రీ యాప్టీగానే కొనసాగించాను. ఇదే సెలెక్ట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నిజానికి నాకు ఆప్షన్ ఇచ్చినప్పుడు కూడా మొదటి ఆప్షన్గా కూడా ఇన్ఫెంటరీ, రెండవది కూడా అదే ఇచ్చాను. అక్కడికి వచ్చిన వాళ్ళు చూసి ఇదేంటి 3 ఒకే ఆప్షన్ ఇవ్వకూడదు, మూడోది వేరే రాయాలన్నారంటే ఇంజనీర్స్ 3 ఆప్షన్గా ఇచ్చాను. ఇప్పుడు ఇన్ఫెంటరీలో కూడా గోర్ఖాస్, మెడ్రాస్ లేదా రాజ్పూత్ అని ఉండేవి. అలా నాకు రాజ్పూత్ రెజిమెంట్ వచ్చింది. అయితే సార్, ప్రేక్షకులు కూడా తెలిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆర్మీలో మనం కోరుకుంది దొరికేస్తుందా, లేదా లాటరీయా, తలరాత? లేదు, ఆర్మీలో అడిగిందే దక్కుతుందనేమీ లేదు. కానీ మనం చాయిస్గా మాత్రం పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను రాజ్పూత్ రెజిమెంట్ గురించి చెప్తుంటాను కదా, నేనెప్పుడు ఊహించలేదు నేను రాజ్పూత్ రెజిమెంట్కి వస్తానని. కానీ ఏ రెజిమెంట్కైతే నేను వచ్చానో, ఏ ట్రూప్లో చేరానో, ఇవాల్టికి కూడా నేను వెనక్కి తిరిగి చూసుకుంటే బహుశా అది ఆ దేవుడి కృపనేమో. నేను ఫైటర్ పైలట్ కాకపోయినా అంత మంచి రెజిమెంట్కి, మంచి ట్రూప్లో చేరగలిగానంటే, మీరు ప్రశ్న అడిగారు కదా, దానికి సమాధానంగా ఆర్మీలో బహుశా మనం కోరుకున్న దానికంటే ఎక్కువే దక్కుతుందని చెప్పచ్చు. సార్, మీరు ఇన్నిసార్లు రాజ్పూట్ రెజిమెంట్ ఇన్ఫెంట్రీ గురించి మాట్లాడారు. అసలు మీరు ముందు మాకు చెప్పాల్సింది ఇన్ఫెంట్రీ ఏంటనేది, ఎలా పనిచేస్తుంది. అందులో రాజ్పూట్ రెజిమెంట్ మాకు తెలుసు, అది భారతీయ సేనలో ఒక ముఖ్యమైన భాగం అని, చాలా పాత రెజిమెంట్ అని, ఇంకా అలాగే చాలా వీరగాథలున్నాయి. అలాగే మీరు మా అందరికీ ఇన్ఫెంట్రీ అంటే ఏంటి, ఇంకా రాజ్పూట్ రెజిమెంట్ అంటే ఏంటో కూడా చెప్పండి సార్. నిఖిల్, ఈ ప్రపంచంలో మానవుడు ఉన్నప్పటి నుండి అప్పటినుండి ఇన్ఫెంట్రీ ఉంది. దానికి కారణం ఏంటంటే, మానవుడు గిరిజనుడుగా ఉన్నప్పుడు లేదా అడవుల్లో జీవిస్తున్నప్పుడు అప్పుడు కూడా యుద్ధాలు జరిగేవి. ఖచ్చితంగా. అప్పుడు ఆ యుద్ధాలకి ఎవరైతే వెళ్లేవారో వాళ్ళు ఇన్ఫెంట్రీ వల్లే అని చెప్పొచ్చు. వాళ్ళు నడిచే యుద్ధం చేసేవారు, వాళ్ళ దగ్గరున్న భళ్ళాలు, కత్తులు, కర్రలతో వాటితో యుద్ధం చేసేవారు. అదే కొన్నేళ్ల తర్వాత అదే బాగా డెవలప్ అయ్యి ఇన్ఫెంట్రీమెన్ అంటే ఎవరైతే నేల మీద యుద్ధం చేస్తారో, మీరు కావాలంటే ఎంత సాంకేతికతని వాడినా, ట్యాంకర్లు వాడినా, అట్లరీ వాడినా, మీరు మీ శత్రువుని నాశనం చేయగలిగినా సరే, కానీ శత్రువుని లొంగదీసుకోవడానికి మాత్రం ఒక వ్యక్తి అక్కడికి వెళ్లి తీరాలి. వాళ్ళ గ్రౌండ్లో నిలబడగలగాలి. అప్పుడే కదా మన గెలుపు అనేది నెరవేరుతుంది. అయితే ఆ పని చేసేవాళ్ళని ఇన్ఫెంట్రీ అంటారు. అందరికన్నా ముందు ఉన్నవారు ఇన్ఫెంట్రీ వారు. అందరికన్నా భయంకరమైన ఆపరేషన్లు చేసేవారు ఇన్ఫెంట్రీ వాళ్ళు. ఎక్కువ రిస్క్ ఇన్ఫెంట్రీ వాళ్ళకే ఉంటుంది. అందరికన్నా ఎక్కువ రిస్క్ కూడా ఇన్ఫెంట్రీ వారికే ఉంటుంది. ఇన్ఫెంట్రీ వాళ్లే ఎక్కువగా గాయపడేది కూడా. అందరికన్నా సంతృప్తి కూడా ఇన్ఫెంట్రీకే దక్కుతుంది. Correct. అయితే సంతృప్తి ఎక్కువ అని ఎందుకన్నాను అంటే, మనకి ఇక్కడైనా ప్రపంచంలో ఏ దేశపు ఇన్ఫెంట్రీ వాళ్ళైనా సరే ఇంచుమించుగా వారి లక్షణాలు ఒకేలా ఉంటాయి. ఒక సాధారణ ఇన్ఫెంట్రీ సైనికుడు చాలా సింపుల్గా ఉంటాడు. వాళ్ళ అవసరాలు చాలా చిన్నవిగా ఉంటాయి. వాళ్ళ లక్ష్యం చాలా సింపుల్గా ఉంటుంది. వాళ్ళు ఏం చెయ్యాలో బాగా తెలుసు. వాళ్ళ జీవితం కూడా చాలా సాధారణంగా సులువుగా ఉంటుంది. అన్నిటికన్నా మించి వాళ్ళ బంధం ఏదైతే ఉంటుందో ఒకటిగా ఉండటం. కావాలంటే అది చిన్న ప్లాటూన్ అయినా, కంపెనీ అయినా, ఒక బెటాలియన్ అయినా సరే, ఆ బంధం జీవితాంతం ఉంటుంది. అలాగే రాజ్పూత్ మన భారతీయ ఇన్ఫెంట్రీలో భాగమే కదా. అవును, నిజమే. రాజ్పూత్ రెజిమెంట్ ఇంకా చాలా మంచి రెజిమెంట్స్ ఉన్నాయి. అన్ని మంచి రెజిమెంట్సే. అందులో భగవంతుడు మాకు రాజ్పూట్ రెజిమెంట్లో పనిచేసే అవకాశం ఇచ్చారు. మీకు తెలుసుగా, ఒకసారి రాజ్పూత్ తాలూకు గతాన్ని మనం చూస్తే, చాలా పాత మహారాణా ప్రతాప్ గారి వంశం ఉంది. వాళ్ళది ఒక గతం ఉంది. తర్వాత బ్రిటిష్ వారు వచ్చినప్పుడు మార్షల్ రేస్తో వాళ్ళు పోల్చారు. ఈ జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళు యుద్ధ నిపుణులు. వాళ్ళ రాజభక్తి అనేది చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళు గట్టిగా ఉంటారు. వాళ్ళు చనిపోతారు కానీ ఆడిన మాట తప్పరు. ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఈ రాజ్పూత్ రెజిమెంట్ని సుమారు 1778వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. నిజానికి రాజ్పూత్లో మన ఇండియన్ ముస్లిమ్స్ ఉండేవారు కదా, వారు అంతా ఉండేవారు. కానీ 1947 తర్వాత అహీర్స్, జాట్స్, బ్రాహ్మిన్స్ ఇంకా చాలామంది రాజ్పూత్ రెజిమెంట్లోకి వచ్చారు. వచ్చి కలిసికట్టుగా మన దేశంలోని అన్ని పద్ధతులు కలిసి ఒకే దగ్గరికి చేరుకున్నట్టుగా ఉంది. అయితే రాజ్పూత్ రెజిమెంట్ తాలూకు ఆధారం
రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్ ఈ చోట్ల నుండి, ఇంకా చెప్పాలంటే కేరళ నుండి కూడా కొందరొస్తారు. ముస్లిమ్స్ ఉన్నారు, వారు వస్తారు. మన దేశం మొత్తం నుండి ఈ కాలంలో ఇక్కడికి కొంత శాతం జవాన్లు వస్తున్నారు. అలాగే మా వార్కర ఏదైతే ఉందో, బోల్ బజరంగబలికి జై, అలాగే మా ఉద్దేశం సర్వత్ర విజయ్, ఇవన్నీ రాజ్పూత్ రెజిమెంట్ తాలూకు కీర్తివంతమైన గతాన్ని గుర్తు చేస్తాయి. అలాగే మేము కలిసినప్పుడు పలకరింపుగా మేము రామ్ రామ్ అని అనుకుంటూ ఉంటాం. ఈ విధంగా అక్కడి సంస్కృతి కూడా మా రెజిమెంట్లోకి బాగా అలవాటైపోయింది. చాలా పాతవి కొన్ని రెజిమెంట్స్, అంటే 1798లో 2 రెజిమెంట్స్ కాలేచింది, అవి అప్పట్నుండే బాగా గుర్తింపు తెచ్చుకున్నాయి. చాలా మటుకు బెటాలియన్స్కి బ్యాటిల్ ఆన్సర్ ఇచ్చి ఉన్నారు. అవి మొదటి ప్రపంచ యుద్ధంలో ఉన్నాయి, రెండో యుద్ధంలో ఉన్నాయి. ఆ తర్వాత ఎన్ని యుద్ధాలు జరిగినా 1948 జేకే అండ్ వార్ గానీ, 62లో గానీ అక్కడ 2 రాజ్పూత్, 4 రాజ్పూత్ చాలా చాలా గొప్పగా యుద్ధంలో పాల్గొన్నారు. ఆ తర్వాత 71 యుద్ధం ఉంది కదా, 71 యుద్ధంలో 18 రాజ్పూత్, అఖారా టైగర్స్, అందులో నాకు కూడా వాళ్లతో వెళ్లే అవకాశం దొరికింది వారికి సేవ చేయడానికి. అయితే అలాగే నా సొంత బెటాలియన్ కూడా అన్ని యుద్ధాల్లోనూ పాల్గొంది. మీరు ఏ బెటాలియన్ చెందినవారు సార్? నేను 14th బెటాలియన్లో ఉన్నాను. ముందు 14th రాజ్పూత్లో చేరాను. 14th రాజ్పూత్లో నేను సిఓ, అంటే కమాండింగ్ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకునే అవకాశం కూడా 14th రాజ్పూత్లోనే దక్కింది. అది కూడా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే ఎదిగింది. 1940లో ఏర్పడింది. 75th యానివర్సరీ అంటే 2015లో మేము మేరట్లో దాన్ని సంబరాలు చేసుకున్నాం. అప్పుడు నేను కమాండింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. అంటే మేము ఎన్ని యుద్ధాలయ్యాయో, మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ప్రతి యుద్ధంలో పాల్గొన్నాం. అన్నిటికంటే పెద్ద విషయం ఏమిటంటే 1948లో హైదరాబాద్లో ఉన్న ఆపరేషన్ పోలోలో మా 14 రాజ్పూత్ పాల్గొన్నాము. గొప్ప విషయం సార్. మనం ఇవాళ హైదరాబాద్లోనే ఉన్నాం. అందుకే మమ్మల్ని లిబరేటర్స్ ఆఫ్ హైదరాబాద్ అని కూడా అంటారు. మీ 14 రాజ్పూత్ జవాన్లు ఉన్నారు కదా సార్, వాళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి? మొత్తం దేశం నుండి వస్తారా, లేదా ఒక రాష్ట్రం నుంచి వస్తారా? మా ట్రూప్ ఎక్కువగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా ఈ బెల్ట్ నుండి ఎక్కువగా వస్తారు. కానీ ఇప్పుడు కొత్తగా ఈ అగ్నివీర్ అనే వ్యవస్థ మొదలైంది కదా, దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు దేశం నలుమూలల నుండి జవాన్లు వస్తున్నారు. వీళ్ళంతా కూడా రాజ్పుతులే. మా యూనిట్ తాలూకు కాస్ట్ పద్ధతి ఎలా ఉంటుందంటే 50% రాజ్పూతులు, ఇక 50% బ్రాహ్మణ్ కాస్ట్ వాళ్ళు. నేను మా దర్శకులకు కూడా తెలియజేయాలి, భారతీయ ఆర్మీలో ఎన్నో బెటాలియన్స్, రెజిమెంట్స్ ఉన్నాయి. వీటిలో వేరువేరు ప్రాంతాల నుండి, వేరువేరు జాతుల నుండి వేరువేరు వ్యక్తులొస్తారు. మీకు ఒకే బెటాలియన్లో జాట్, రాజ్పూత్, బ్రాహ్మిన్, కాయంఖాని ముస్లింలు, వేరువేరు రకాల వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు మీరు మద్రాస్ రెజిమెంట్ గురించి మాట్లాడితే అందులో తెలంగాణ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, కొంతమంది మహారాష్ట్ర వాళ్ళు, కేరళ వాళ్ళు, తమిళనాడు వాళ్ళుంటారు. భారతీయ సేన అంటే మన దేశపు ఒక చిన్నపాటి సంగ్రహం అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి ప్రతి ప్రాంతం నుండి, ప్రతి చోటు నుండి వ్యక్తులు వస్తూ ఉంటారు. అలాగే వాళ్ళందరితో పనిచేసే అవకాశం మనకి దొరుకుతుంది. సార్, చాలా బావుంది మీ ఇన్ఫెంట్రీ, మీ రాజ్పూత్ రెజిమెంట్, 14 రాజ్పూతుల గురించి తెలుసుకుని. ఇక మనం మీ ఫీల్డ్ పదవీకాలం గురించి మాట్లాడదాం. నాకు తెలుసు సార్, మీరు మీ మొదటి 7-8 ఏళ్ళు ఫీల్డ్లోనే ఉన్నారని. అలాగే నార్త్ ఈస్ట్ని చూశారు, కశ్మీర్ వ్యాలీని చూశారు, అలాగే మీరు ఎల్సీని కూడా చూశారు. అయితే సార్, ఇదెలా జరిగింది? ఆర్మీకి మీ మీద కోపమా ఇలా ఇన్ని చోట్లకు తిప్పారు? నేను లక్కీ. నేను ఇన్ని చోట్ల చూడగలిగాను. ఎందుకంటే ఆర్మీలోకి ఎందుకొస్తారంటే మనం సాధారణ మనిషిగా పొందలేనిది అది ఆర్మీలో ఫీల్డ్ పరిస్థితుల్లోనే పొందగలం. యాక్షన్ అంతా ఫీల్డ్లోనే జరుగుతుంది, అనుభవం కూడా ఫీల్డ్లోనే మనం పొందగలం. ఒక విధంగా నేను నమ్మేదేమిటంటే నేను అదృష్టవంతుణ్ణి. నా బెటాలియన్లో ఉన్న అన్ని ఫీల్డ్ పోస్టింగ్స్లో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దట్. ఆ టైంలో కఠినంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మాత్రం చాలా సంతృప్తిగా కూడా ఉంటుంది. ఇంకా అది చాలా సరదాగా కూడా ఉంటుంది. ఫీల్డ్లో మనం చేసే పని సరదాగా ఉంటుంది. అవునవును సార్, నాకు తెలుసు మీరు 2001, 2002లో కశ్మీర్లో ఉన్నారు, వ్యాలీలో. ఆ టైంలో నాకు తెలిసినంతవరకు 2001, 2002లో కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్ చాలా కష్టంగా ఉండేది. చాలా ఎక్కువగా టెర్రరిస్ట్ అటాక్లు జరుగుతూ ఉండేవి. 89 నుండి 95 తర్వాత అంత ఎచ్చులో 2001, 2002లోనే. మీరు అదే టైంలో అక్కడ పనిచేశారు, మీ బెటాలియన్ చాలా గెలుపు చూసింది. కాబట్టి మాకు చెప్పండి సార్, నాకు మన ప్రేక్షకులకి అప్పుడు వాతావరణం ఎలా ఉండేది? ఎలాంటి కార్యకలాపాలు చేసేవారు? ఎలా పనిచేసేవారు? ఆ టైంలో మీరంటున్నది నిజమే నిఖిల్. ఆ టైంలో కార్గిల్ యుద్ధం కారణంగా చాలా బెటాలియన్లు కార్గిల్ యుద్ధానికి వెళ్ళిపోయాయి. మొత్తం వ్యాలీలో అక్కడ ట్రూప్లు తక్కువ అని చెప్పలేను, కానీ చాలా ఖాళీలుండిపోయాయి. అదే సమయంలో పాకిస్తాన్ వాళ్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశంలోకి చొరబడాలని, ఎక్కువ ఉగ్రవాదుల్ని పంపించాలని.
ఆ పరిస్థితులు ఎలా ఉండేవంటే మీరెక్కడికెళ్ళినా సరే, మీరు కాంటాక్ట్ చేయాలి, ఆపరేషన్‌ని చేయాలి. కాంటాక్ట్ అంటే ఏంటి సార్? కాంటాక్ట్ అంటే మీకు ఉగ్రవాదికి మధ్య ముఖాముఖి. ముఖాముఖి. సహజంగానే కాల్పులు జరుగుతాయి. ఎదురుబెదురుగానే. ముఖాముఖియే జరుగుతుంది. మీరెప్పుడు బయటికి వెళ్ళినా 99% మీకెక్కడో దగ్గర ఎదురవుతారు. అంత ఎక్కువగా టెర్రరిస్టు తిరిగేవారు. తిరిగేవారు. ఒక నిర్ధారిత సమయంలో ఎక్కువగా ఉండేవారు. ఇది మీరు కుఫాడ్లో ఎదుర్కొన్నారు. కుఫాడా గురించే. అక్కడ నేను నా బెటాలియన్ చాలా ఎక్కువగా ఉండేవారం. చాలా ఎక్కువ ఆపరేషన్లు జరిగేవి. చాలాసార్లు నేను ముందే చెప్పినట్టు కాంటాక్ట్లు జరిగేవి. చాలామంది గాయపడ్డారు కూడా. చాలా ఎక్కువ మంది ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నాం కూడా. అలా మీకు చెప్పాలంటే కొన్ని ఆపరేషన్లు గుర్తుకొస్తాయి నాకు. అవి చాలా క్లిష్టంగా ఉండేవి. ఒక ఆపరేషన్‌లో ఏం జరిగిందంటే అక్కడ ఒక కొండ ఉంది. 2, 3 బెటాలియన్లు కలిసి మేము ఆ కొండని చుట్టుముట్టారు. చుట్టుముట్టాము. ఆ గ్రామంలో మేము చేయాల్సింది కొండ ఎక్కి కింద వైపుగా రావాలి. అప్పుడు ఈ ఆపరేషన్లు రాత్రంతా నడిచేవి. మేము ఎక్కడి నుండో ఆ కొండ ఎక్కేవాళ్ళం. వాళ్ళకి మా రాక తెలియకూడదని ఎక్కడెక్కడి నుండే వచ్చేవాళ్ళం. చాలా పైనుండి వచ్చేవాళ్ళం మేము. సుమారుగా మీరు ఇప్పుడొక ఆపరేషన్లో కొండ చుట్టుముట్టి ఎక్కుతున్నారు. అప్పుడొక రాత్రిలో మీరు అలా చుట్టుముట్టి పైకెక్కి ఎంత దూరం నడవగలుగుతారు? ఇది చెప్పలేము నిఖిల్. ఒకవేళ దట్టమైన అడవి అక్కడ నిజానికి అలాగే ఉండేది కూడా. ఎక్కువ దూరం వెళ్ళలేకపోయేవారు. రాత్రంతా నడిస్తే 10 కిలోమీటర్లు వెళ్ళిపోతారు, అలా ఏమీ ఉండదు. నిజానికి మేము వాళ్ళకి తెలియకుండా 3-4 కిలోమీటర్లు వెళ్ళగలిగితే గొప్ప విషయమే. మా లక్ష్యం ఎంత దూరం వెళ్ళామన్నది కాదు, వాళ్ళకి తెలియకుండా వెళ్ళామా లేదా అన్నది. ఎందుకంటే ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఊరు నుండి కాస్త దూరంలోనే, ఎందుకంటే వారు ఎక్కువ దూరాలు వెళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళకి నీళ్లు కావాలి, తిండి కావాలి, ఎవరైనా వాళ్ళకి తిండి తీసుకుని రాగలగాలి. సో ఎక్కువ దూరం వెళ్ళలేరు వాళ్ళు. కాబట్టి ఊరి నుండి పైకి వచ్చి చూస్తే మీకు కింద కనిపిస్తుంటుంది ఎవరు ఆపరేషన్ చేస్తున్నారు, జవాన్లు వస్తున్నారా లేదా అని. ఒకవేళ మేం వెనక నుండి దట్టమైన అడవి గుండా వచ్చామంటే అప్పుడు వాళ్ళకి తెలీదు ఎలా వస్తున్నారు, ఎవరొస్తున్నారనేది. అందుకే ఆ టైంలో మా ఆపరేషన్లు ఎలా ఉండేవంటే కింద ఆపరేషన్ నడిచేది. వాళ్ళు చూస్తూ ఉండేవారు, కింద నుండి ఎవరూ రావటం లేదు కదా. కానీ అనుకోకుండా ఎప్పుడైతే వెనక నుండి వస్తారో కనిపించేది కూడా చాలా తక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే రేంజ్ తక్కువ ఉంటుంది. ఒక్కోసారి ఎంత దగ్గరంటే మీరు నేను కూర్చున్నట్టు ఎదురుబదురుగా నిలబడేవాళ్ళం. అంటే ఇలా కూడా జరిగాయి ఎన్నో ఆపరేషన్లు. ఒక్కోసారి ఇద్దరూ ఒకేసారి చూసుకునేవాళ్ళు. జవాన్ కూడా చూశాడు, ఉగ్రవాద్ కూడా చూశాడు. ఇద్దరూ ఒకేసారి కాల్పులు జరిపారు. ఎవరూ గాయపడలేదు. మరో రకంగా కూడా జరిగింది. ఇద్దరిలో ఒకడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చూసి ఆ ఒక్క సెకండ్లో కాల్పులు జరిపారు. మావాళ్లు గాయపడ్డారు. అలాగే ఉగ్రవాదులు కూడా మాకు పట్టుబడ్డారు. అదృష్టం అని చెప్పొచ్చు. అదృష్టమే కావచ్చు. ఒకవేళ చూడగానే వాళ్ళని పట్టుకుంటే పట్టుబడినట్టే. లేదంటే వాళ్ళు గనక పారిపోతే అంత దట్టమైన అడవిలో వాళ్ళు ఎలకల్లా ఎక్కడికైనా వెళ్ళిపోతారు, దొరకటం కష్టమైపోతుంది. ఆ తర్వాత ఒకవేళ కాంటాక్ట్ అయితే ఎంతలా కాల్పులు జరుగుతాయంటే ఎవరు ఎటువైపు కాలుస్తారో ఎవరికీ తెలీదు. ఆ టైంలో ఏంటంటే నేను ఆఫీసర్ని కనుక మేము కూడా అప్పుడు కాల్పుల్ని ఎదుర్కొంటూనే ఉంటాం. మా మీద కాల్పులు జరుగుతాయి కదా. ఎవరికైనా భయం వేస్తుంది కదా. భయం వేయదనేం లేదు. అందరూ అంటారు కదా భయపడడం, అది నిజం కాదు. కానీ భయాన్ని అదుపులో పెట్టుకోవడానికి మాకిచ్చిన ట్రైనింగు, ఆఫీసర్ అవడానికి ముందు ఇన్ఫెంట్రీ, మా శిక్షణ, 14 రాజ్పుత్ అవన్నీ మాకు అప్పుడు పనికొస్తాయి. భయాన్ని అదుపు చేసుకుని మేమంతా కంట్రోల్ చేస్తాం. మీరు అక్కడుండండి, నువ్వు వెనక్కి వెళ్ళు, నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్తాం. అప్పుడు ఆపరేషన్ పూర్తిగా కంప్లీట్ అయినట్టు. ఒకవేళ మీది చిన్న ప్లాటూన్ అయితే నేను ఘాతక్ ప్లాటూన్లో ఉండేవాడిని. ఒకవేళ ఘాతక్ ప్లాటూన్ టీం అయితే, ఒకవేళ అది కంపెనీ అయితే అది కంపెనీదవుతుంది. ఆ తర్వాత మన 14 రాజ్పుత్ ఎలాగ ఉంది, ఒక టీం ఏదైతే ఉంటుందో అందరూ అప్పుడు కలిసి కట్టుగా ఉండాలి. నాతో పాటు ఉండే వ్యక్తి వాడికి ఏమీ కాకూడదు. నా లెఫ్ట్లో ఉన్నవాడు, రైట్లో ఉన్నవాడు ఎవరికీ కూడా ఏమీ కాకూడదు. సార్ నాకు తెలుసు మీ రికార్డ్ ఏంటంటే మీరు మీ సర్వీస్లో మొత్తం లెఫ్టినెంట్ రోజుల నుండి సీఓ అయ్యే వరకు, ఆ తర్వాత కూడా యాక్షన్లో ఉండగా మీరు ఒక్కసారి కూడా గాయపడలేదు. అవును. చూడు నిఖిల్, ఇది నిజంగా చెప్పాలంటే ఇవాల్టికి కూడా నేను భగవంతుడి దయ మాత్రమే అని చెప్తాను. ఇది కేవలం ఆ భగవంతుడి దయే. నా టీంలో ఎవ్వరూ గాయపడలేదు, ఎందుకంటే మేము ఎన్నో ఆపరేషన్స్ చేశాం. ఇది కేవలం ఆ భగవంతుడి దయ మాత్రమే. నేను మీకు ఉదాహరణకి చెప్పాలంటే నేను ఘాతక్ ప్లాటూన్లో ఉన్నప్పుడు సెలవులకి వెళ్ళాను. నాతో పాటు ఉండే లెఫ్టినెంట్ నవనీత్ రాయ్ ఆయన నిర్వహణ చేశారు. ఇలాంటి ఒక ఆపరేషన్లోనే అతనితో పాటే మరో 2 అమరులయ్యారు. మా రేడియో ఆపరేటర్, అతని పేరు సందీప్, తనెప్పుడూ నాతో పాటే ఉండేవాడు. నవనీత్ తాను నాతో అకాడమీలో కూడా ఉన్నాడు, నీకు కూడా బాగా తెలుసు. ఆ టైంలో నేను లీవ్లో ఉన్నానని ఆయన నిర్వహణ చేశారు. నేను తిరిగి వచ్చేసరికి అతను చనిపోయారు. అతను చనిపోయింది 29th January 2001. సో ఈ విధంగా మీరు అదృష్టమనండి, దైవమనండి, భగవంతుని దయవ్వచ్చు. ఒకవేళ మనం ఆ దృష్టితో గనక చూస్తే, ఎస్, మా ఆపరేషన్స్లో
నాట్ ఏ సింగిల్ క్యాజువాలిటీస్ జరగలేదు. నేనిది నా వల్ల అయిందని అనలేను. నేను కేవలం ఇది ఆ దేవుని దయ అంటాను. సార్, మీరన్నారు ఆపరేషన్లు మీరే ప్లాన్ చేస్తారని. మీకు వార్త తెలిసింది ఉగ్రవాది పలానా ఊర్లో ఉన్నాడు, అడవిలో ఉన్నాడని. ఇది ఎలా జరుగుతుంది? వార్త ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? అంటే మనవాళ్లే అక్కడ ఉన్నారా? అంటే ఇంటి వాళ్ళు, ఇంకా ఐబీ వాళ్ళు ఎవరైతే మీకు వార్త ఇస్తున్నారో, లేదా మీ దగ్గర సమాచారం తెలుసుకోవడానికి వేరే దారులు కూడా ఉన్నాయా? సరైన సమాచారం లేకుండా అడవిలో మనం తిరగలేం. ఖచ్చితంగా. చూడండి, ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి ఇంటెలిజెన్స్ లేదా సమాచారం అని అంటారు కదా, ఇది లేకపోతే ఏ ఆపరేషన్ కూడా విజయవంతం అవదు. ఇది మీరు ప్రపంచంలో ఎక్కడ ఆపరేషన్ చేసినా సరే, బిన్ లాడెన్ని చంపడానికి కూడా మనకి ముఖ్యమైనది సరైన సమాచారమే. అందుకే ఉగ్రవాదుల్ని పట్టుకోవడానికి ఈ సమాచారం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇది ఎవరిస్తారు అంటే అక్కడే లోకల్గా ఉండేవారు ఇస్తారు మాకు. అక్కడి వాళ్ళు అంటే సోర్స్ అంటాం వాళ్ళని. సోర్స్ వాళ్ళ భాషలో అంటారు సోరస్. సోరస్ అంటారు. అయితే ఈ సోరస్ లేదా సోర్స్ ఎవరనేది, ఒకప్పుడు వీళ్ళు ఉగ్రవాదులుగా ఉండేవారు, కానీ ఇప్పుడు సాధారణ జీవితం జీవిస్తున్నారు. లేదా ఒకవేళ ఎవరైనా ఉగ్రవాదులు బాధపెట్టి ఉంటే వాళ్లపై ప్రతీకారం తీర్చుకుందాం అనుకునేవారు కూడా ఉంటారు. కాబట్టి ఈ సోర్స్ వాళ్లే మాకు సమాచారం ఇస్తారు. సోర్స్ కూడా రకరకాలుగా ఉంటారు. కొందరు కేవలం డబ్బు కోసమే చేస్తారు, కొందరు వారి మనసుకి మంచి చేయాలన్న భావనతో అనిపించి అలా చేస్తారు, కొంతమంది వేరే కొన్ని కారణాల వల్ల కూడా చేస్తారు. ఆ సమయంలో కశ్మీర్లో చాలా కామన్గా ఒక మాట అంటారు, జాతీయత అంటారు. అంటే శత్రుత్వం, వ్యక్తిగత శత్రుత్వం, పర్సనల్ ఎమ్యూనిటీ ఆ విధంగా కూడా ఉంటుంది. ఒక్కోసారి అలా కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఒక్కోసారి ఏ కారణం లేకుండా కూడా సమాచారం వస్తుంది. నేను నమ్మేది ఒక్కటే, ఆ టైంలో అయినా తర్వాత అయినా ఇది ఒక చిన్న సైజు వ్యాపారం, డబ్బులు సంపాదించుకునే ఒక వ్యాపారం అని చెప్పచ్చు. కారణమంటారా? అదేమీ ఉండదు. మాకు స్వాతంత్రం కావాలి అలాని కూడా ఉండదు, కేవలం డబ్బే. అలాగే పెద్ద ధర్మానికి కట్టుబడి ఉంటారని అనలేము. కొందరు ఉంటారు ధర్మాన్ని నమ్మేవారు, కానీ ఎక్కువగా ఇది కేవలం డబ్బు సంపాదించే విధానం. అందువల్లే వీళ్ళు మాకు పనికొస్తారు. నేను ముందుగా చెప్పినట్లుగా చాలా చిన్న చిన్న కారణాల వల్ల కూడా అక్కడ వారు మాకు సమాచారం ఇస్తారు. నాకు బాగా గుర్తుంది ఒక సంఘటన. అప్పుడు అక్కడ పోలీసులు మేము కలిసి మాకొక సమాచారం వచ్చింది. అప్పుడు అక్కడ మేము ఒక వ్యక్తిని. మీకు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు సార్? ఎవరో ఒక సోర్స్ ఇచ్చారు. సోర్స్ అంటే నాట్ వెరీ యాక్టివ్, బట్ ఎప్పుడు లోకల్ అతను ఇచ్చాడు. లోకల్గా ఉండేవాడే మాకు సమాచారం ఇచ్చాడు. కానీ మధ్య మధ్యలో తను అప్పుడప్పుడు సమాచారం ఇచ్చేవాడు మాకు. అప్పుడు తన సమాచారాన్ని బట్టి మేము ఒక వ్యక్తిని పిలిపించి, పోలీసులు ఆ వ్యక్తిని ఇంటరాగేషన్ అంటే విచారణ కోసం పోలీసులు అతన్ని రప్పించారు. అతన్ని పిలిచిన తర్వాత అతను బోలెడని పేర్లు మాతో చెప్పాడు. వాడితో చెప్పేవా, వీడితో మాట్లాడేవా, వీడా వాడా అని. మాకు తెలిసిన సమాచారం అతను ఉగ్రవాదులతో కలుస్తూ ఉంటాడని, అప్పుడప్పుడు అతని దగ్గరికే ఉగ్రవాదులు వస్తూ ఉంటారని. కానీ రివర్స్లో మమ్మల్ని అడిగాడు, సార్ వీడు చెప్పాడా మీకు, వాడు చెప్పాడని చాలా పేర్లు చెప్పి అడిగాడు. ఒక పేరు తాను చెప్పగానే నా మొహంలో కాస్త మార్పు కనిపించింది. ఎందుకంటే నాకు ఆశ్చర్యం కలిగింది, వీడికి వాడు ఎలా తెలుసు. ఎక్స్‌ప్రెషన్ చేంజ్ అయి ఉంటుంది. నా మొహంలో మార్పు వచ్చింది. అప్పుడు వాడన్నాడు అతనే చెప్పాడు కదా అని. అప్పుడు నేను వాడే చెప్పాడని ఎందుకంటున్నాను నువ్వు అని అడిగాను నేను. అప్పుడు సార్, నేను మొన్న కొఫాడా ఊరు నుండి పట్నానికి నేను స్కూటర్ మీద వెళ్తుంటే వీడు మధ్యలో నిలబడున్నాడు, వాడు లిఫ్ట్ అడిగాడు, నేను ఇవ్వలేదు. అప్పుడు నేను అనుకున్నాను వీడేదో ఒకటి చేస్తాడని. వీడు వెంటనే మీకు సమాచారం ఇచ్చాడు, ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఇతను ఉగ్రవాదులతో కలుస్తూ ఉంటాడని చెప్పి. అది నిజం అంటారా? అదే నిజమైంది. ఈ అబ్బాయి చెప్పిన వ్యక్తే మాకు సమాచారం ఇచ్చాడు. అప్పుడు అతన్ని పిలిపించాం. ఎప్పుడైతే మేము అతన్ని కాస్త మందలించామో, మీరు ఇలాంటి పనులు చేస్తారా అని. చాలా ప్రేమగా అడుగుంటారు సార్ మీరు. దాని గురించి నేను ఎక్కువగా చెప్పను, కానీ నేను చెప్పేదేంటంటే, మా దగ్గరికి ఇలాంటి సమాచారాలు వచ్చినప్పుడు జనాలు ఎలా ఉంటారు అంటే, వాళ్ళ కక్షలు తీర్చుకోవడానికి లేదా డబ్బుల కోసం. అంటే ఆఫీసర్గా పనిచేసేవాడికి ఇది అంత ఈజీ పని అయితే కాదు. ఒకవేళ మీకు 10 సమాచారాలొస్తాయి, మీరు అన్నింటినీ పట్టించుకోవాలి. ఒకవేళ మీరేమీ చెయ్యకపోతే జనాలు మేము సమాచారం అందించినా వీళ్ళు స్పందించట్లేదు అనుకుంటారు. కానీ స్పందించిన తరువాత మాకిది నిజమో కాదో తెలిసినప్పుడు, లేదా ఏ ఉద్దేశంతో మాకు చెప్పారో, ఇదంత ఈజీ టాస్క్ అయితే ఏం కాదు. చాలా క్లిష్టమైనది. తెల్లగా ఉన్నవి అన్ని పాలు కావు, అందులో చాలా నీళ్లు కూడా ఉంటాయని తెలుసుకోవాలి. ఇది ఖచ్చితంగా ఇవాల్టి వరకు ఎవరూ ఇలా విని ఉండరు. కానీ ఈ స్టోరీస్ అన్నీ మనకి మామూలు విషయం అని తెలుసు. అలాగే జనం వాళ్ళ లక్ష్యాలు సాధించడానికి ఆర్మీ పరిస్థితిని ఆసరాగా తీసుకుని ప్రత్యేకంగా వాళ్ళ స్వార్థం కోసం ఇతరులని కష్టపెడుతూ ఉంటారు. చాలాసార్లు ఎన్నో సంఘటనలు జరిగాయి. ఇలా చాలాసార్లు అమాయకులను కూడా పట్టుకోవడం గాని, చంపడం గాని
దాని వెనుకున్న కథ మీడియా వాళ్ళకు కూడా తెలీదు. ఇక్కడ నీకొకటి చెప్పాలి. ఏ లెవెల్‌లో అయితే మన ఇండియన్ ఆర్మీ పనులు చేస్తుందో, అలాగే మీరు చూస్తే ఎన్ని ఆపరేషన్లు జరిగాయో, తప్పు అంటే సమాచారం తప్పుగా ఇచ్చినప్పుడు చాలా తక్కువే అనుకోండి. బాగా నష్టం జరిగింది. బాగా నష్టం జరిగింది. పౌరులెవరైనా గాయపడటం అనేది చాలా అరుదు. కాబట్టి ప్రపంచంలో ఏ ఆర్మీతోనైనా పోల్చుకుంటే కనుక మనది చాలా తక్కువ. కారణం, మాకు సమాచారం వచ్చాక మేము 1కి 100 సార్లు చెక్ చేస్తాం. బాగా చెక్ చేస్తాం. దానికొక పద్ధతి కూడా ఉంటుంది. ఆ తర్వాతే మేము ఆపరేషన్‌కి ఓకే చెప్తాం. అలాగే మాకు ఇంకో రూల్ ఏంటంటే, ఆ ఉగ్రవాది ఇప్పుడు తప్పించుకుంటే పర్వాలేదు, పౌరులకేమీ కాకూడదు. వీడు ఉగ్రవాది ఇక్కడ చిక్కకపోతే మరో చోట ఖచ్చితంగా చిక్కుతాడు. వాళ్ళకొక పరిమిత సమయం ఉంటుంది. ఒకసారి మీరు ఆయుధం పట్టుకున్నారంటే ఉమ్. ఏదో ఒక రోజు మీ టైం అయిపోయిందన్నట్టే. అవునవును. సార్, ఇలాంటి సమయాల్లో ఆపరేషన్ చేసేటప్పుడు, ఇలా జరిగేటప్పుడు మీరు ఉగ్రవాదులతో మాట్లాడడం కూడా జరిగే ఉంటుంది. వాళ్ళని అడిగే ఉంటారు. సో, ఇలా ఎప్పుడైనా జరిగిందా మీరు వాళ్ళతో మాట్లాడడం? లేదా వాళ్ళు నిజంగా ఎలాంటి వారనే తెలుసుకున్నారా మీరు? ఖచ్చితంగా. ఆ టైంలో ఏం జరిగేదంటే నిఖిల్, అప్పట్లో ఈ రేడియో సెట్లొచ్చేవి. అదే మన హ్యాండ్ హోల్డ్ Motorola type. మోటోరోలా టైప్‌లో రేడియో సెట్లొచ్చేవి కదా! అవి మా దగ్గర ఉండేవి. అలాగే మేము ఉగ్రవాదులను పట్టుకున్నప్పుడు వాళ్ళ ఆయుధాలు కూడా వాడుకునేవాళ్ళం. కరెక్ట్. అది AK-47 అయినా, మరో రకం గన్ అయినా. ఎందుకంటే వాళ్ళ వస్తువులు వాడి వాళ్ళ సిస్టమ్‌ని అర్థం చేసుకోవడం ఈజీగా ఉండేది. నెట్వర్క్ చేసుకోవడం. వాళ్ళ మాటలు కూడా వినొచ్చు. అవును, వినొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఉర్దూలోనే మాట్లాడేవారు. వాళ్ళకొక పద్ధతి ఉండేది అప్పట్లో. వాళ్ళు ఎక్కడైనా చొరబడ్డాక వాళ్ళు రిపోర్ట్ చేయాల్సి వచ్చేది. మేము ఇక్కడున్నాము, ఇక్కడికి చేరుకున్నాం, మేము ఈ పనులు చేశాం, మాకు ఫలానా సమస్య ఉంది. ఇవన్నీ మేము వింటూ ఉండేవాళ్ళం. దాంతో మాకు తెలిసిపోయేది వాళ్ళు ఏ ఏరియాలో ఉన్నారు. దాంతో మేమక్కడ బాగా ఫోకస్ చేయొచ్చు అని. ఇలా జరుగుతుండగా ఒకానొక సమయానికి మేము పోల్ చేసేవాళ్ళం. వీడు పలానా ఉగ్రవాది, వాడు ఏ ఏరియాలో తిరుగుతున్నాడు, ఒక 3-4 నెలలు బట్టి ఇక్కడే ఉన్నా తను పట్టుబడ్డం లేదు అని. మాకు తెలిసిపోయేది తను పలానా ఉగ్రవాది అని. అలాగే వాళ్ళకి తెలిసిపోయేది ఏ పోస్ట్ కమాండర్ మాట్లాడుతున్నాడు. ఏ విధంగా అయితే మేము తన సమాచారాన్ని తెలుసుకుంటామో, అలాగే మా సమాచారం కూడా వాళ్ళు తెలుసుకుంటారు కదా. సో, ఈ విధంగా మేము ఒక ఆపరేషన్ చేస్తున్న సమయంలో మా యూనిట్లో అలా వెళ్ళినప్పుడు ఒక సైనికుడు పైనుండి కిందకి పడిపోయాడు. ఒక 15-20 అడుగులు జారుకుంటూ తను కిందకి పడిపోయాడు కొండ మీద నుండి. మేము అతన్ని కాపాడాము. అతన్ని లేపి అక్కడ నుండి పంపేశాము. తనకేమీ కాలేదు, బానే ఉన్నాడు. మరుసటి రోజు ఈ ఉగ్రవాదులు మామూలుగా రిపోర్ట్ ఇచ్చేటప్పుడు మేము కూడా మధ్యలో వెళతాం వాళ్ళతో మాట్లాడటానికి. మీరెక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు లొంగిపోవడం లేదు అని ఇవేవే మాట్లాడతాం. అప్పుడు వాళ్ళు, సార్ మేము యుద్ధానికి వచ్చాము, మీరు మమ్మల్ని పట్టుకోవద్దు అని ఈ విధంగా ఏదో అంటారు. ఇలా ఉండగా అప్పుడు ఆ ఉగ్రవాది మమ్మల్ని అడిగాడు, సార్ నిన్న జవాన్ పడిపోయాడు కదా, అతను ఎలా ఉన్నాడని. నిజంగానా? తను పడిపోయాడని నీకెలా తెలుసు అని నేనడిగాను ఎక్కడున్నావని. అతను ఎక్కడ పడ్డాడో అక్కడే పైన కూర్చునున్నానన్నాడు. అప్పుడు ఎందుకు కాల్చలేదు నువ్వు అని అడిగాను. ఎందుకు కాల్చాలి నేను? ఆ జవాన్ గాయపడున్నాడు, నిస్సహాయంగా ఉన్నాడు, మీరతన్ని కాపాడుతున్నారు, మీరు మీ డ్యూటీ చేస్తున్నారు, మరి నా డ్యూటీ నేను చేయడానికొచ్చినప్పుడు అతన్నెందుకు కాల్చాలి అన్నాడు. నేనన్నాను, నువ్వెంత మంచివాడి అయ్యుండి తుపాకీ పట్టుకునెందుకు తిరుగుతున్నావు? సార్, అది ఇంకో రోజు మనం మాట్లాడుకుందాం, కానీ ఇది తెలిసి చాలా సంతోషంగా ఉంది, ఆ అబ్బాయికేం కాలేదని అన్నాడు. ఇది చెప్పాలంటే వింతైన సంఘటన. ఒక ఉగ్రవాది కూడా అంటుంటారు కదా, ఏదో హాని చేస్తారు అంటారు, కానీ వాస్తవానికి ప్రతి వ్యక్తి కోపంతో రగిలిపోతూ ఉంటారు అనలేం కూడా. కొందరైతే పొరపాటును కూడా చోటికి చేరిపోతారు. ఇష్టం లేకపోయినా ఆయుధం పట్టాల్సిన అవసరం వస్తుంది, కానీ ఇంకా మానవత్వం వారిలో ఉంది. అంటే ఏ వ్యక్తి కూడా పూర్తిగా చెడ్డోడని లేదా పూర్తిగా మంచోడని మనం చెప్పలేం. ప్రతి ఒక్కరిలో కాస్తంత మానవత్వం ఖచ్చితంగా ఉంటుంది. అబ్సల్యూట్లీ. సార్, మరో విషయం చాలాసార్లు మన మాటలలో వస్తూ ఉంటుంది. ఏంటంటే, ఏళ్ల తరబడి 89 నుండి జేఎండ్కేలో తిరుగుబాటు జరుగుతుంది, ఉగ్రవాదం నడుస్తుంది. నార్త్ ఈస్ట్ గురించి మాట్లాడుకుంటే 1950 నుండి తిరుగుబాటు జరుగుతుంది. అక్కడ ఆర్మీ ఉంది, పారామిలిటరీ కూడా ఉంది, అంతేకాకుండా పలు రకాల ప్రభుత్వ సంస్థలు కూడా ఉన్నాయి. ఇప్పుడక్కడ సమాజంలో, సొసైటీలో జనాల మీద చాలా దుష్ప్రభావం పడుతూ ఉంటుంది కదా. నా ఉద్దేశంలో ఒకవేళ నేనొక కశ్మీర్ వాసిని అయ్యుంటే, నేను పొద్దున నిద్రలేవగానే నేనుండే వీధిలో ఆ వీధి చివర నేను చూసేవాణ్ణి. ఆ వీధి చివరలో ఫౌజీ పోస్ట్ ఉండేది, పోలీస్ పోస్ట్ ఉండేది, లేదా సిఆర్పిఎఫ్ పోస్ట్ ఉండేది. అందులో 4-5 వ్యక్తులు తమ రక్షణ కోసం హెల్మెట్స్, గన్స్, గార్డ్స్ ఇవన్నీ పట్టుకుని కూర్చున్నారు. నేను రోజు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు వీళ్ళు నన్ను గమనించేవారు.
కానీ చాలా ఏళ్లగా మా వీధిలో అస్సలేం జరగలేదు. కాని వాళ్ళక్కడే ఉండేవారు. కాస్త భయం అనుకోండి, లేదా ఫియర్ సైకోసిస్ అనుకోండి, ఏదేమైనా సమాజంలో కష్టంగానే ఉంటుంది. ఈ విషయంలో మీ ఉద్దేశమేంటి? గత 20 ఏళ్లగా జరుగుతున్న ఈ తిరుగుబాటు వల్ల వీటిలో ఎలాంటి మార్పు చేర్పులొచ్చాయి సార్? ఖచ్చితంగా నిఖిల్, ఆ ఏరియాలో యుద్ధం లాంటి పరిస్థితి ఉంది. యుద్ధ వాతావరణమే ఉంది. ఖచ్చితంగా మనస్తత్వాలు War like. మారతాయి. ఖచ్చితంగా మనస్తత్వాలు మారిపోతాయి. ఇప్పుడు ఆలోచించి, ఒక పిల్లాడు తన పుట్టినప్పటి నుండి తోటా కాల్పులని వింటూ వచ్చాడు. తను ఐఈడీ బ్లాస్ట్ వింటూ వచ్చాడు. తను చావులు చూస్తూ వచ్చాడు. అయితే ఈ రకంగా తనపై మానసికంగా చాలా ప్రభావం పడుతుంది. ఇట్స్ ఏ వెరీ వెరీ కాంప్లెక్స్ సిట్యుయేషన్ అనొచ్చు. అలాగే ముఖ్యంగా 30 ఏళ్ల పైబడి ఇలా నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా బాగా ప్రభావం పడింది. నేను చూసిన ఎన్నో కేసుల్లో ఎన్నో ఏళ్లుగా ఆ సొసైటీ మీద ఇవన్నీ ఇక ఏ ప్రభావం అంటే, ఒక విధంగా మనం అంటుంటాం కదా, వారు Immunity. మొండి తెరిపోయారని కూడా చెప్పొచ్చు. వైలెన్స్, దే ఆర్ దే టేక్ ఇట్ యాజ్ ఎ వే ఆఫ్ లైఫ్. చెప్పాలంటే ఇప్పుడు ఎన్నో మార్పులొచ్చాయి. కానీ ఒక 10 ఏళ్ల క్రితం వరకు ఇదంతా సామాన్యంగానే నడిచేది. ఇలా ఉగ్రవాది దొరకడం ఆలస్యం. జనాలు చెప్పులు కర్రలు పట్టుకుని వచ్చేసేవారు. కొందరు ఏవేవో ఆయుధాలు పట్టుకొచ్చేవారు. ఎందుకంటే అక్కడ గ్రామాల్లో పేదరికం ఉండేది. వాళ్ళు ఆలోచించేవారు కూడా కాదు, అక్కడ పడినవాడు కూడా ఒక మనిషే కదా అని. అదంతా వాళ్ళకేమీ పట్టేది కాదు ఆ సమయంలో. అంటే ఈ విధంగా హింస వాళ్ళ మనస్తత్వాలను ఎలా మార్చిందో కూడా మేము చూసున్నాము. ఖచ్చితంగా ఇటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో, ఉగ్రవాదులని ఎదుర్కోవడం, దీనివల్ల మనుషుల్లో నెమ్మది నెమ్మదిగా మానవత్వాన్ని తుడిచిపెట్టేస్తోంది అని కూడా మనం అనుకోవచ్చు. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒక సమాజంలో ఇన్నేళ్లగా ఆర్మీ తిరుగుతుంది, ఉగ్రవాదులు తిరుగుతున్నారు, వాళ్ళ మనుషులే ఆ ఉగ్రవాదులకు బలవుతున్నారు. ఇదంతా మన సర్వీస్లో చూసే ఉంటాం. ఒక వ్యక్తి ఒకసారి ఆయుధాన్ని పట్టుకున్నాడంటే తర్వాత తమ వాళ్ళ పట్ల తన వైఖరి మారిపోతుంది. అదంతా బతుకుతెరువు కోసం కావచ్చు, లేదా సరదాల కోసం కావచ్చు. చాలా ప్రతికూల ప్రభావాలు పడుతూ ఉంటాయి. సార్, లెట్స్ కట్ టు ది నెక్స్ట్ జర్నీ ఆఫ్ యువర్ లైఫ్. మీరు శ్రీనగర్ నుండి ఉరీ సెక్టర్కి వెళ్లారు కదా. అలాగే ఉరీ గురించి మన ప్రేక్షకులకు బాగా తెలుసు. చాలా అందమైన ప్రదేశం, దానిమీద ఒక మంచి సినిమా కూడా తీశారు, చాలా హిట్ అయింది కూడా. ఇది జరగకముందే సార్ మీరు అక్కడున్నారు కదా, చాలా సంవత్సరాల క్రితం ఉరీలో ఉన్నారు. చెప్పండి సార్, మీ అనుభవాలేంటి? నాకు తెలుసు అక్కడ సరిగ్గా మీరున్న చోట ఏదైతే ఉందో పాకిస్తాన్కి దగ్గరలో ఉండేది. తప్పకుండా. అక్కడ ఎలా ఉండేది? నగరం ఎలా ఉండేది? తప్పకుండా. చూడండి, ఆ టైంలో చెప్పాలి అంటే 2003, 2005 టైం అది. అప్పుడే కాల్పుల విరమణ అనేది వచ్చింది. పోల్చి చూస్తే లైన్ ఆఫ్ కంట్రోల్ చాలా ప్రశాంతంగా ఉంది అనవచ్చు. చొరబాట్లు అప్పుడు జరిగేవి, ఉగ్రవాదులు అప్పుడు వస్తూ ఉండేవారు. అలాగే మీరు చెప్పినట్టు మా పోస్ట్ పాకిస్తాన్ పోస్టుల నుండి కేవలం ఒక 50-60 మీటర్ల దూరంలో ఉండేది. వాళ్ళు మిమ్మల్ని రాళ్లతో కొట్టచ్చు. రాళ్లతో కొట్టచ్చు మమ్మల్ని. గట్టిగా మాట్లాడితే వాళ్ళకి వినబడేది కూడా, మాటలు కూడా జరిగేవి. మీకు తెలుసు కదా, ఈ విధంగా లైన్ ఆఫ్ కంట్రోల్కి అటు ఇటు పాకిస్తాన్ జవాన్లతో మేము ఆఫీసర్లతో మాట్లాడేవాళ్ళం. క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు అక్కడ అరుపులు వినబడేవి, ఇక్కడ అరిచేవాళ్ళం. కొన్ని సంబరాలు అక్కడ జరిగేవి, ఇక్కడ కూడా. పరిస్థితి ఎప్పుడు సైనికుడికి మధ్య ఉండేది, లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గరే ఉండేది. అక్కడ ఎత్తు వచ్చేసి ఆల్టిట్యూడ్ 14,000కి దగ్గరగా ఉండేది. చలి అలాగే మంచు కూడా బాగా అక్కడ కురిసేది. ఇవన్నీ కాకుండా ఏరియాలో వినూత్నమైన లక్షణం ఉండేది అంటే నిఖిల్, అక్కడ ఉరుములు బాగా వచ్చేవి, పిడుగులు పడుతూ ఉండేవి. అక్కడ ఒక నల్లటి కొండలా ఒకటుంది. పేరును బట్టి చెప్పచ్చు, నల్లగా మొత్తం మినరల్స్తో నిండి ఉన్న ఒక ప్రదేశం అది. అదే ఏరియాలో చెప్పాలంటే ఒకప్పుడు గోర్ఖాస్ తాలూకు రెజిమెంట్ ఉండేది. అప్పుడు ఒక 10 మంది మీద పిడుగు పడడంతో చాలామంది గాయపడడం కూడా అప్పుడు జరిగింది. ఇలా పిడుగులు పడే టైంలో ఏం జరిగిందంటే, మా సెంట్రీ అనేవాడు ఒక్కడే నిలబడి చూస్తూ ఉండేవాడు తన పోస్ట్లో. మిగతా వాళ్ళందరూ తమ స్లీపింగ్ బ్యాగ్లలో పూర్తిగా కప్పుకొని పడుకుని ఉండేవారు. ఎందుకంటే చాలా ఎక్కువగా పిడుగులు పడేవి, కంటిన్యూస్గా పడేవి. నిఖిల్, నీకు తెలుసు కదా, ఎఫ్ఆర్పి ఉండేది కదా, అది మెటల్తో నట్లు బోల్ట్లతో కలిసి తయారు చేసేవారు. ఆ నట్ల నుండి మీరు ఆ కరెంటు వెళ్తూ ఉండడాన్ని చూడొచ్చు. అప్పుడు అలా ఆ లైట్ కనెక్షన్ గుండా వెళుతూ ఉండేది. ఎంత భయంకరంగా ఉండేదంటే, బయట గ్లాసులు ఉండిపోతే వాటికి కన్నాలు పడిపోయేవి, రైఫిల్స్ మీద కూడా కన్నాలు పడిపోయేవి. సో ఇంత దారుణంగా పిడుగులు పడే ఏరియాని నేను ఇంకెక్కడా చూడలేదు. అంత ఎక్కువగా పిడుగులు పడేవి. చెప్పాలంటే మేము ఎక్కువగా మా యుద్ధం ప్రకృతితో, మన ఎలిమెంట్స్తో ఎక్కువగా జరిగేది. జనరల్ వింటర్ ఇంకా చలికాలంలో ఎంతో కష్టం ఉండేది బాగా. ఆ సమయంలో యుద్ధాలు చేయలేము. ఎలా చేయగలం అంత చలిలో? అలాగే ఎప్పుడైనా పిడుగులు పడచ్చు, ఒక్కోసారి తెలీదు కూడా
అనుకోకుండా సైలెంట్గా పిడుగులు పడిపోయేవి. సడన్గా మాకు రేడియోల ఫ్రీక్వెన్సీ మారితే తెలిసేది. అప్పుడు మేము రేడియోలని ఆఫ్ చేయాల్సిన పరిస్థితి వచ్చేది. లేకపోతే మొత్తం పాడైపోయేవి. సో ఇలాంటి సమస్యల్ని మేమక్కడ ఎదుర్కొనేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో కూడా మేము ఎన్నో మార్గాలని వెతుక్కున్నాం. చేతులు కట్టుకుని కూర్చోలేము కదా, మన వల్ల కాదు అని. మాకు చేయాల్సిన పనులు కూడా ఉండేవి, అవి కూడా చెయ్యాలి కదా. అందువల్ల ఆ టాస్క్ని పరిస్థితులను బట్టి మార్చుకునేవాళ్ళం. ఎందుకంటే పని జరగాలి, ఎవరూ గాయపడకూడదు. సార్, కష్టాలలో కూడా చాలా సరదాగా ఉండేది. నిజంగానే మీరు చాలా కష్టపడ్డారు. కానీ 60 మీటర్ల దూరంలో మన మిత్రులు ఉండేవారు. వాళ్ళు కూడా మీకు సమస్యలు సృష్టించేవారు. నిజంగానే. అలాగే మేము ఏ రోజు వాళ్ళని హాయిగా కూర్చొనివ్వలేదు నిఖిల్. నాకు గుర్తుంది ఇప్పటికీ. నేను పైన ఉన్నప్పుడు మనకి పద్ధతి ఉంటుంది కదా, అదే మన క్యాడర్ లేదా ట్రైనింగ్ ప్రమోషన్ కార్డ్. టైంలో ఒక ర్యాంక్ నుంచి ఇంకొక ర్యాంక్ వెళ్ళడానికి ప్రమోషన్ కోసం కొన్ని రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి కొందరిని సెలెక్ట్ చేస్తారు టెస్ట్ చేసిన తర్వాత. సార్, మన ప్రేక్షకులకి నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఆ, సాధారణంగా మన జీవితాల్లో మనం బాగా చదువుకుంటాం, ట్రైనింగ్ తీసుకుంటాం, ఆ, ఉద్యోగం చేస్తాం లేదా వ్యాపారం మొదలుపెడతాం. ఆ తర్వాత మనకి జీవితంలో ఆ ట్రైనింగ్ పెద్దగా అవసరం రాదు. ఎందుకంటే అది కొందరికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ ఆర్మీలో దీన్ని ఎలా తయారు చేశారంటే, మీరు జీవితాంతం ఏదో ఒక టైంలో ప్రతి పనిలో రిఫ్రెష్ చేసుకొని ప్రమోషన్ ఇలా ఏదో రకమైన ట్రైనింగ్ జరుగుతూనే ఉంటుంది. మీ కత్తికి పదును పెడుతూనే ఉంటారు. అలాగే మనకిప్పుడు డిన్నీ సార్ చెప్తారు, అవును. ట్రైనింగ్లో మీరు కొత్త పద్ధతిని కనిపెట్టారు. తప్పకుండా. ఆ టైంలో మీరన్నట్టు ఏదో ఒక ట్రైనింగ్ నడుస్తూ ఉంటుంది, ముఖ్యంగా ప్రమోషన్ క్యాడర్ వాళ్ళకి. హవాల్దార్ నుండి నయాబ్ సుబేదార్కి, అక్కడ నుండి జేసీఓకి, ఇదంతా చాలా ముఖ్యం. చాలా మంచి మంచి వాళ్ళొస్తారు ఆ ట్రైనింగ్ జరుగుతున్న టైంలో ఆ పోస్టుకి. ఎంతమంది వచ్చారు సార్? సుమారు ఒక 40-45 మంది వచ్చేవారు. అప్పుడు మేము అక్కడక్కడ పోస్టులు అనేది పెట్టేవాళ్ళం. సీజ్ ఫైర్, కాల్పులు అసలు ఏ కాల్పులు జరపకూడదు. వాళ్ళు పోస్టుల్లో ఉండగానే వాళ్ళ ట్రైనింగ్ నడుస్తూ ఉండేది. అక్కడ ఏం జరుగుతుందంటే అంత ఎత్తైన ప్రదేశంలో మేము డ్రిల్ చేయించలేం. అలా ఎన్నో మేము చేయలేని ఉండేవి. వాటిని మార్పులు చేర్పులు చేసి, అది డ్రిల్ కావచ్చు, గార్డులు గట్టిగట్టిగా అరవడం కావచ్చు, అటాక్ చేసేటప్పుడు మన తీరుని ఎలా మార్చాలి అనే దాని గురించి కావచ్చు, మిగతావి ఎలా ఉన్నా నిజంగా చెయ్యాల్సిన పనుల్ని మాత్రం చాలా సరదాగా చేసేవారు. బాగా గోల్ చేసేవారు, తగ్గేవారు కాదు. ఇంకొకటేంటంటే పగలు రాత్రి అని కాకుండా ఎప్పుడైనా సరే, పొద్దుటే 4కి, రాత్రి 12కి, మధ్యాహ్నం 1 వేరే వేరే సమయాల్లో చేసేవారు. ఎందుకంటే వీరలా గోల చేసేటప్పుడు మిగతా పోస్టుల వాళ్ళు అప్రమత్తం అయ్యేవారు. నా ఆలోచన ఏంటంటే, నాకు ఈ పోస్టు ఉన్నంతవరకు ఈ పోస్టుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా నేను అప్రమత్తంగా ఉండడం నేర్పించాలి 24 గంటలు. ఇది జరుగుతూ ఉండగా మేము గమనించిందేంటంటే, మా పక్కనే ఉన్న పాకిస్తానీ పోస్టుల వాళ్ళు అసలు లోపలే నిద్రపోయి ఉండేవారు, బయటికి కూడా వచ్చేవారు కాదు. కానీ వాళ్ళంతా ఇక బయటికొచ్చి పడుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళకి మేము ఏదో ఒకటి చేస్తామేమోనని భయంగా ఉండేది. మీరు అటాక్ చేస్తారేమో అని మేము అటాక్ చేస్తామేమోనని వాళ్ళు భయపడేవారు. ఈ విధంగా ఒక 5-6 రోజులు గడిచాక ఒక రోజు నాకు మెసేజ్ వచ్చింది, సార్ ఇలా ఆఫీసర్ గారు వచ్చారని. అక్కడ ఆఫీసర్ల పైకి పెద్దగా రారు, ఏదైనా ముఖ్యమైన పని ఉంటే తప్ప. సో నేను బయటకొచ్చేసరికి ఒక కెప్టెన్ గారు వచ్చున్నారు. ఆఫీసర్ వచ్చి, మీరు అసలు ఏం చేస్తున్నారని అడిగారు. మీరు నన్ను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. నేను కింద హాయిగా నా బెటాలియన్ క్వార్టర్లో టీవీ చూస్తూ ఉండేవాణ్ణి. మీరేమో ఇక్కడ ఇంత గోల చేస్తున్నారు. ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. నా సీఓ వచ్చి నన్ను అక్కడికి వెళ్ళుండు, వాళ్ళేం చేస్తున్నారో కనుక్కోమని నన్ను పంపించారు. గత 3 రోజులుగా రాత్రులు నిద్ర ఉండట్లేదు, పగలు ప్రశాంతత లేదు, మీరసలు ఇక్కడ ఏం చేస్తున్నారన్నారు. నా ఉద్దేశం ఇదే అని మీరు వాళ్ళకి చెప్పలేదా సార్? నేనేదో మామూలుగా తెలుసు కదా అందరూ చెప్తారు, లేదు లేదు సార్, మేమేదో అలా ట్రైనింగ్ ఇస్తున్నాం, వ్యాలిడేషన్ అలా ఇలా అని ఇంగ్లీష్లో 4 మాటలు చెప్పేశాను. కానీ నాకు నమ్మకం ఉంది అతనికేమీ అర్థం కాలేదు. కానీ అతను అన్నాడు, సార్ మీరేం చేస్తున్నారో అర్థం కాలేదు, కానీ నా జీవితాన్ని మీరు కష్టాల పాలు చేసేశారు. అలాగే మరికొద్ది రోజులు నడుస్తూనే ఉంది. అప్పుడు అతనికి తెలిసొచ్చింది, బహుశా ఇతను చేసేది ఏదో కాస్త భిన్నంగా చేస్తున్నట్లున్నాడు. ప్రవర్తన అనేది ఎలా చక్కగా ఉండాలి, ఆధిపత్యం అనేది ఎలా కొనసాగించాలి మన నిత్య జీవితంలో, రోజు ఒకేలా చేస్తూ ఉంటే అదొక పద్ధతిగా మారిపోతుంది. ఈ పద్ధతిలో మార్పు తేవాలి. నాకు తెలుసు సార్, ఎల్సీలో దివాళీ బాగా చేసుకుంటారు, లేదా ఇంకేదైనా పండగ, రిపబ్లిక్ డే కానీ ఇండిపెండెన్స్ డే కానీ భలే సరదాగా చేసేవాళ్ళం. నేను పోస్ట్లో ఉన్నప్పుడు దీపావళి బాగా చేసుకునేవాళ్ళం, నిజమైన తూటాల్ని కాల్చేవాళ్ళం. నాకు మీరు చాలా ఏళ్ల క్రితం ఇండిపెండెన్స్ డే గురించి ఒక కథ చెప్పారు. మీరొక పని చేసినందువల్ల మీరు బాగా ఎంజాయ్ చేశారు, అలాగే కాంప్లిమెంట్ కూడా వచ్చింది శత్రు నుండి. ఇదంతా అప్పుడే జరిగింది. చలికాలం తరువాత ఆగస్టు 14 వచ్చింది. ఆగస్టు 14న పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం. మేము చూసేసరికి వాళ్ళేమీ చెయ్యలేదు, వాళ్ళ జెండాని కూడా బయటకు తీయలేదు వాళ్ళు. ఆ రోజు వాతావరణం కూడా అంత బాలేదు.
నేను వాళ్ళని పిలిచి శుభాకాంక్షలు చెప్పాను. వాళ్ళేమో ఏంటి వీడు ఇలా చెప్తున్నాడు అనుకున్నారు. ఆ మరుసటి రోజు మేమంతా సిద్ధం చేసి పెట్టుకున్నాం. మా గాడికి బాగా ప్రాక్టీస్ కూడా చేశాము, పెద్దగా గోల చేయకుండా. అంటే బాగా సైలెంట్‌గా చేసుకున్నాం. ఆ తర్వాత మా పోర్టర్స్ ఎవరైతే ఉండేవారో నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. గుల్లా కాక, ఇంకా చాలా మంచి టీముండేది మాకు. వాళ్ళు మా సొంత వాళ్ళలా ఉండేవారు. అంటే అక్కడ ఉండేవారు కానీ మా వాళ్ళలాగే ఉండేవారు. చాలా ఏళ్లుగా అక్కడ పనిచేస్తున్నారు వాళ్ళు. సో మాకు అలవాటైపోయి మాలో ఒక్కరిగా చూసేవాళ్ళం. వాళ్ళు కాశ్మీరీ డ్యాన్స్ అది ప్రాక్టీస్ చేసున్నారు కూడా. డప్పులు అవి కింద నుంచి తెప్పించి పెట్టుకున్నారు. ఒక పద్ధతిలో రీతిలింగ్ కూడా రెడీ చేశారు. 15వ తారీఖు పొద్దుట మేము మా అన్నింటినీ కూడా రెడీ చేసుకున్నాము. జెండాని కట్టాము. తర్వాత జెండా ఎగరేశాము. దానికి గార్డ్ చేశాము. సెల్యూట్ చేశాము. డ్యాన్సులు చేశాము. ఇవన్నీ కూడా వాళ్ళు పక్క నుండి నిలబడి చూస్తున్నారు పాకిస్తాన్ జవాన్లు. ఆ తర్వాత వాళ్ళు మమ్మల్ని పిలిచి ఇలా శుభాకాంక్షలు చెప్పారు. మీరు మాకు మరో పాఠాన్ని కూడా నేర్పించారన్నారు. ఏ విధంగా మన దేశాన్ని మనం ప్రేమించాలో, ఏ విధంగా మన దేశాన్ని మనం గౌరవించుకోవాలో ఈవేళ సుబేదార్ గారు మాకు నేర్పించారు అని వాళ్ళు అన్నారు. ఇవన్నీ నిజానికి చాలా చిన్న చిన్న విషయాలే కానీ చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. ఇది చాలా ముఖ్యమని మన వాళ్ళు తెలుసుకోవాలి. చిన్న చిన్న మాటలుంటాయి, చిన్న చిన్న విషయాలుంటాయి. మనం చూసేది వినేదే కాకుండా ఇంకా ఎన్నో విషయాలుంటాయి. ఆ విషయాలన్నీ చెప్పడానికి అక్కడ పరిస్థితులు చూసిన ఒక జవాన్ మాత్రమే వివరంగా చెప్పగలరు. సో మా కారణంగా కల్నల్ డిన్నీ లాంటి వారి అనుభవాలు అందరికీ చేరవేయాలని మా ఆశ. దాంతో మీరు ఎంతో కొంత నేర్చుకుంటారు. సార్, కశ్మీర్ గురించి మాట్లాడుకున్నాం. మనం ఇంకాస్త ముందుకు వెళ్దామా? సో మీరు మీ బెటాలియన్ని లదాఖ్లో కమాండ్ చేశారు. ఆ అనుభవం ఎలా ఉంది సార్? ఎందుకంటే ఈ మధ్యకాలంలో చైనా మన శత్రువులలో మొదటి స్థానంలో ఉందని అందరికీ తెలిసిందే. గత కొన్నేళ్లగా లదాఖ్లో ఎన్నో విషయాలు జరిగాయి. అవి ఎన్నడూ జరగలేదు. చాలా ఏళ్ళు ఎంతో ప్రశాంతంగా ఉంది. చెరబాట్లు జరగలేదు. పిఎల్ఏ అంటే చైనా వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు. కానీ కొన్నేళ్లలో అంతా మారిపోయింది. ఇంకా గల్వాన్లో చాలా పెద్ద సంఘటన జరిగింది. దానికన్నా ముందే మీరు అదే ఏరియాలో పాంగాంగ్ లేక్ దగ్గర ఉన్నారు. అది మధ్య టూరిస్ట్ డెస్టినేషన్లా మారిపోయింది. మీరు ఆ ఏరియాలోనే ఉన్నారు. మీ బెటాలియన్ కూడా అక్కడే కమాండ్ చేశారు. ఇన్ఫెంట్రీని లదాఖ్ తీసుకెళ్ళడం ఎలా అనిపించింది? లదాఖ్లో మీ అనుభవం ఎలా అనిపించింది సార్? నిఖిల్, ఒకవేళ నా లైఫ్లో నేనెప్పుడైనా వెనక్కి తిరిగి చూసుకుంటే లడాఖ్లో నేను కమాండింగ్ ఆఫీసర్గా నేను పనిచేసిన సమయం. అందులో చెప్పాలంటే ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాలి. సవాళ్ళంటే ముఖ్యంగా మీరు 15,000, 16,000 ఫీట్ ఎత్తులో ఉన్నారు. మీ ట్రూప్స్ కూడా ఎక్కడెక్కడో ఉన్నాయి. అలాగే నిఖిల్, మీకు తెలుసు అలాంటి వాతావరణంలో దానిని చల్లని ఎడారి అంటారు. అక్కడ ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. 40-50% ఆక్సిజన్ ఉంటుంది. మన శరీరంలో ఎన్నో రకాల సమస్యలొస్తాయి ఆక్సిజన్ సరిగ్గా లేకపోవడం వల్ల. పూర్తిగా ఆ సిస్టంలోనే అక్కడికి ఇక్కడ మనం కూర్చున్న చోటుకి చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడికి అక్కడికి చాలా తేడా ఉంటుంది. మాకొక 800 మంది కుర్రాళ్ళున్నారు. వాళ్ళు ఎన్నో చోట్ల పనిచేస్తున్నారు. ఎప్పుడు ఎలాంటి సమస్య వస్తుందో ఎవరికీ తెలీదు. ఆ పైన చైనా వాళ్ల సమస్య ఒకటి. కానీ ఎప్పుడైతే మేము ఈస్ట్ లడాఖ్ చేరుకున్నామో అప్పుడు మా బెటాలియన్నే మొదటి బెటాలియన్ అక్కడి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర. తెలుసు కదా, ఎల్ఏసీ బెటాలియన్ అంటారు. ఒకప్పుడు వేర్వేరు వాళ్ళు వచ్చేవారు. కానీ మొదటిసారి మా బెటాలియన్ అక్కడ పర్మనెంట్ చేశారు. మేమెప్పుడైతే అక్కడికి చేరుకున్నామో, అదే నార్త్ ఆఫ్ పెన్నంగ్స్ అని కూడా అంటారు, మొదటిసారి మేము పూర్తిగా అక్కడే గడిపాము. ఒకప్పట్లా రావటం వెళ్ళటం కాదు, పూర్తిగా అక్కడే ఉన్నాము. అప్పుడేమైందంటే చైనా వాళ్ల పెట్రోల్ వచ్చేదే కానీ నెలకి 1 మాత్రమే వచ్చేది. అలాగే మనవైపు నుండి 1 వెళ్లేది. అప్పట్లో ట్రూప్స్ తక్కువే కాబట్టి. కానీ ఒకప్పుడు మేము పెట్రోలింగ్కి వెళ్లే చోట ఇప్పుడు ఉండిపోవాల్సి వచ్చింది. దాంతో ఏమైందంటే చైనా వాళ్ళు ఎప్పుడొచ్చినా మేము అక్కడే కనబడేవాళ్ళం. సో వాళ్ళు ఎక్కడికి వెళితే మేము అక్కడ ఎదురుపడ్డాం. అక్కడ వాళ్ళేమో నిలబడితే మేము నిలబడేవాళ్ళం. ఎప్పుడైతే నెమ్మది నెమ్మదిగా కలవటం మొదలైందో మెల్లగా గొడవలు కూడా మొదలయ్యాయి. ఎందుకంటే మా నమ్మకమేంటంటే మా బోర్డర్ పలానా చోటుందని, వాళ్లేమో కాదు అక్కడ వరకు ఉందంటారు. మ్యాప్లో ఎక్కడా మార్కింగ్ చేసిలేదు. అక్కడెక్కడా ఏమీ పాతిపెట్టి లేవు, ఫెన్సింగ్ లేదు, రాళ్లు లేవు, ఏమీ లేవు. కేవలం మన ఆలోచన బట్టి అక్కడదాకాని వాళ్ల ఆలోచనలు ఇక్కడదాకాని ఉండేది. అందుకే దీన్ని పర్సెప్షన్ అంటే మన ఏరియా ఎంతవరకు ఉందో మనం తెలుసుకుని ఉండాలి. సో ఈ పర్సెప్షన్ అనే విభేదాలతోనే గొడవలు మొదలయ్యాయి. అంటే అంతా ఆలోచనలోనే ఉంది. వాళ్ళ ఆలోచన బట్టి ఖచ్చితంగా సరిహద్దు ఒక దగ్గర ఉంటే
మన ఆలోచన బట్టి ముందరుంది. నెమ్మది నెమ్మదిగా మాకు వాళ్ళ గురించి తెలిసింది. అలాగే చైనా మనకి శత్రువుగా మారబోతుందనిపించాక మేము చర్యలు తీసుకున్నాం. ముందుగా అక్కడికి ట్రూప్స్ వచ్చాయి, తర్వాత ఆర్టిలరీ, ట్యాంకర్లొచ్చాయి. నెమ్మది నెమ్మదిగా మన ట్రూప్స్ పెరుగుతున్న కొద్దీ అప్పుడు గొడవలు కూడా పెరుగుతూ వచ్చాయి. అలాగే 2017లో మేమక్కడి నుంచి వచ్చేస్తూ ఉండగా రాళ్లతో కొట్టడం అదంతా కూడా మేము ఉండగానే మొదలైపోయింది. అప్పుడు నాకనిపించింది పరిస్థితులు క్లిష్టంగా మారబోతున్నాయనిక్కడ. ఒకవేళ ఇలాగే గనక కొనసాగితే ఖచ్చితంగా ఇది పెద్దదైపోతుందని. ఎందుకంటే ఇరువైపులా వారి ఆలోచన సమానంగా లేదు, ఆధిపత్యం కోసం పోరు నడిచింది. సార్ కేవలం అక్కడితో ఆగిపోలేదు. ఆయన తన ఆర్టికల్ గురించి కూడా ఒక న్యూస్ పేపర్లో, ప్రింట్ మ్యాగజైన్లో 2017లో రాశారు. ఆయన అందులో 2017లోనే భవిష్యవాణి చూశారు. మనకి చైనాకి ఖచ్చితంగా ఏదో ఒక గొడవ జరుగుతుందని, ఎప్పుడో ఒకప్పుడు ఒక పెద్ద రభస జరుగుతుంది అని. సార్ మీరు 2017లో చెప్పినట్టుగానే 2020లో గాల్వాన్ సంఘటన జరిగింది. అవునవును, ఖచ్చితంగా. ఎందుకంటే ఆ టైంలో ఏంటంటే నిఖిల్ చూడు, ఒకసారి నార్త్ బ్యాంక్ని చూడండి మీరు. అక్కడ ఫింగర్స్ ఉన్నాయి, ప్రఖ్యాతిగాంచిన ఫింగర్స్ లీ కమాండ్ నుండి 8 ఫింగర్స్ వరకు. సార్ ఇదేంటి ఫింగర్ అంటే ఏంటి చెప్పండి? ఫింగర్ అంటే ఏమీ కాదు, పర్వతాల్లో నుండి కిందకు జారే నాలుక లాంటి ఆకారాలు ఫింగర్స్ అంటారు. అవి చూడటానికి మన చేతి వేళలో ఉండడంతో ఫింగర్స్ అంటాం. ఇప్పుడు మన దేశంలో అందరికీ ఫింగర్స్ అంటే ఏంటో బాగా తెలిసిపోయాయి. ఆ టైంలో చెప్పాలంటే విచిత్రం ఏంటంటే 2 పెద్ద దేశాలు, ఎక్కువ జనాభా ఉన్న దేశాలు, శక్తివంతమైన సైన్యం ఉన్నవారు. ఇప్పటికీ మనం ఫింగర్స్ మధ్య గొడవ పడుతున్నాం, ఏ ఫింగర్ మీది ఏ ఫింగర్ మాది అని. అవి గ్రౌండ్ మీద కానీ మ్యాప్లో గానీ ఈనాడు రాసి పెట్టలేదు. అక్కడ అదే అయింది. మేము 8 దాకా వెళ్లేవాళ్లం, వాళ్ళు 4 వరకే అనేవారు. మమ్మల్ని 8 దాకా వెళ్లనివ్వకపోయేసరికి మేము వాళ్ళని 4 దగ్గరే ఆపేసేవాళ్లం. ఎవరిని ఆపినా ఖచ్చితంగా గొడవైతే అయ్యేది. అక్కడ పెంగాంగ్సోల్ నది కూడా ఉంది, ఇంచుమించు 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాంట్లో ఒక వంతు మన వైపుంటే 2 వంతులు వాళ్ళ వైపు ఉంది. ఇదిలా చాలా రోజులుగా జరుగుతోంది. మేమక్కడ ఉండగా కూడా చాలా జరిగింది. అప్పుడు నేను ఏం రాశాను అంటే, ఒకవేళ అందరూ కూర్చుని ఒక ఒప్పందానికి రాకపోతే అప్పుడు నేను ఒప్పందం గురించి ముఖ్యంగా రాశాను. నేను బోర్డర్ ఒప్పందం అని అనలేను, అది పెద్ద లెవెల్లో జరుగుతుంది. నేను లోకల్ లెవెల్లో మామూలుగా ఒక మాట మీద కట్టుబడ్డం, ఏదంటే కింద లెవెల్ ఇరువైపుల వారు అర్థం చేసుకోవడం. ఒకవేళ ఇలాగే నడిస్తే యుద్ధం ఖచ్చితంగా జరగొచ్చు. 2 దేశాల సైన్యం నిలబడింది, ఇద్దరు రక్తం ఉడుకుతోంది. ఇద్దరిది ఒకే మాట, ఇది నా భూమి అంటే ఇది నా భూమి అని. ఇప్పుడు చైనా వాడు కూడా అది అతని భూమేనే కదా నమ్ముతాడు. అలాగే మన దేశం వాడు కూడా అదే అంటున్నాడు. వాళ్లేమో మేమే చొరబడ్డామంటే మేమే చొరబడ్డామంటున్నారు. అందుకే ఇప్పుడు నేనేమన్నానంటే, పెట్రోలింగ్ చేసేటప్పుడు ఒక ఒప్పందం మనం చేసుకుంటే, మన దగ్గర సాంకేతికత ఉంది, శాటిలైట్లున్నాయి, యుఏవీలున్నాయి, డ్రోన్లున్నాయి. వాటిని వాడి మనం ఎవరు ఏ ఏరియాకు వస్తున్నారో చక్కగా చూడొచ్చు, ఎవరు చొరబడుతున్నారు, ఇలా చెయ్యొచ్చు. ఒకవేళ ఆ ఒప్పందానికి రాజీ అయ్యి ఉంటే బహుశా జరుగుండేవి కాదేమో, బహుశా అవ్వకపోయిండేవి. కానీ సార్ ముఖ్యంగా ఈ గల్వాన్ ఇన్సిడెంట్, అందులో మీరు ఆ ఏరియా గురించి సుపరిచితులు, ఆ ఏరియా బాగా తెలుసు, స్పాట్స్ తెలుసు, భూమి విస్తీర్ణం తెలుసు, పిఎల్ఏ యాక్టివిటీస్ తెలుసు, మన వాళ్ళ యాక్టివిటీస్ తెలుసు. ఏం జరిగింది? ఇన్ ద సెన్స్ అసలు ఏం జరిగిందని ముఖాముఖి తలపడ్డారు. ఎన్నో ప్రాణాలు పోయాయి, మనం కొట్టాం, వాళ్ళు కొట్టారు, చాలా నష్టం జరిగింది సార్. నిఖిల్, వీటన్నిటికీ కారణం ఏంటంటే ట్రస్ట్ డెఫిషియన్సీ, అంటే నమ్మకం లేకపోవడం. ఇరువైపులా ఉందది. ఎందుకన్నానంటే వాళ్ళేమో ఇది వాళ్ల ఏరియా అనుకుంటారు. ఒకవేళ పాత యుద్ధాల గురించి చూస్తే 62లో అయిన యుద్ధం, బ్రిటిష్ వారి చొరబాటు, అవన్నీ పై లెవెల్లోనే మొత్తం జరుగుతుంది. కానీ కింద లెవెల్లో గ్రౌండ్లో ఇప్పుడు అంటూ ఉంటారు కదా, సరిహద్దుల చివర 100 మీటర్లలో దౌత్యం నిర్ణయించబడుతుందని. దౌత్యం అనేది అక్కడే తేలుతుంది, గ్రౌండ్లో ఇన్ఫెంట్రీ వాళ్ళు వెళ్లి తేల్చుకుంటారు. మీరు ఏం కావాలన్నా చేసుకోండి, కానీ గ్రౌండ్లో నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఈ గాల్వాన్ సంఘటన కూడా నా ఉద్దేశంలో ఏంటంటే, ఇది ముందుగానే అనుకుని చేసింది కాదు, ఇద్దరి వైపు నుండి కూడా అంతే. ఈ 2 వైపుల నుండి కూడా ఈ విధంగా మనం కొట్టుకుందామని వాళ్ళేమీ అనుకోలేదు, కానీ అలా జరిగేలా చేశారు. వాళ్లు మాత్రం రెడీగానే ఉన్నారు, ఇరువైపులా వారు సిద్ధంగానే ఉన్నారు. ఒకవేళ ఎందుకంటే మాట మీద నమ్మకం లేదు ఇరువైపులా ఏదో ఒకరోజు ఇలా గొడవ జరుగుతుందని తెలుసు, మునుపు కూడా జరిగింది కదా. నెమ్మదిగా విషయం వేడుకుతున్న కొద్దీ సైనికులు వాళ్లు చేయాల్సినవి కూడా చేస్తూ వచ్చారు. చైనా వాళ్ళెలా చేస్తారో అలాగే మేము చేస్తాము, వాళ్ళు 2 ఇస్తే మనం 4 ఇస్తాం, ఈ విధంగా అక్కడ కూడా ఉంటుంది. అప్పుడెప్పుడైతే ఒక ఒప్పందం వెళ్ళిందో మీరు ఇటువైపు వరకే వెళ్లగలరని చైనా వాళ్లు వారి టెంటలు తొలగించాల్సి వచ్చినప్పుడు ఆ నిర్ణయాన్ని పైవాళ్లు తీసుకుని ఉండొచ్చు. కాని దాని కింద వాళ్ళకి చెప్పారా, చెప్పలేదా, లేక వాళ్ళు కావాలనే దాచిపెట్టారా? ఈ కారణాల వల్లే కర్నల్ సంతోష్ బాబు అక్కడికి వెళ్లాల్సొచ్చింది. వాళ్లకొచ్చిన ఆదేశాలే వాళ్ళు పాటించారు.
ఒక సీఓ ఏం చెయ్యాలో అదే చేశారు. కమాండింగ్ ఆఫీసర్ని ఎవరూ ప్రశ్నించలేరు. అందరూ అంటారు ఒక టెంటే కదా అనొచ్చు, కానీ ఒక ఒప్పందం చేసుకున్నాక కట్టుబడి ఉండాలి. అక్కడ మనం ఒక ఇంచు కూడా ఎందుకు వదలాలి? అదే కదా మన పద్ధతి. దాన్ని వాళ్ళు తొలగించాలని చూశారు. ఆ ప్రయత్నంలో గొడవ జరిగింది. రెండు వైపులా జవాన్లు గాయపడ్డారు. రెండు వైపులా ఎంత దారుణంగా జవాన్లు గాయపడ్డారంటే, ముఖ్యంగా చైనా వాళ్ళు, మన ఆర్మీలో గాయపడ్డవారు. ఇది నేనేమీ గర్వంగా చెప్పట్లేదు, కానీ మనం ఎప్పుడు ఆపరేషన్లు చేస్తూనే ఉన్నాం. మనకు తెలుసు మనకు తెలుసు ఫీల్డ్ గురించి, యుద్ధాల గురించి. అంటే అది కాశ్మీర్ అయినా, నార్త్ ఈస్ట్ అయినా, కాంగో అయినా మనం ఎప్పుడూ ఏదో ఒక ఆపరేషన్ చేస్తూనే ఉంటాం. కానీ చైనాకి ఒక పెద్ద విషయం వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. వియత్నాం ఇంకా 1979 యుద్ధం తర్వాత ఒక ఆపరేషన్లో ఎంత ఎక్కువ మంది గాయపడేసరికి యుఎస్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా దీన్ని నిర్ధారించారు. సార్ మీరు అంటున్నారు అంటే ఆలోచించాల్సిన విషయమే. ఇన్ఫెంట్రీ చాలా పాత మాట. మనుషులు గొడవలు పడుతున్నప్పటి నుండి ఇక 21వ శతాబ్దంలో కూడా జనాలు కర్రలు, రాళ్ళు, ఈటెలు, కట్టెలు వీటితోనే కొట్టుకుంటున్నారు, రక్తం కారుస్తున్నారు. నాకనిపిస్తుంది నిఖిల్, మానవుల్లో ఎన్నో మార్పులైతే వచ్చాయి, కానీ లోపల కొట్లాడే మనస్తత్వం ఉంది. కొట్లాడే మనస్తత్వం ఉంది కదా, అది అలాగే ఉంటుంది. చాలామంది అంటుంటారు ఈ సైన్యమంతా ఎందుకు, శాంతినెందుకు పాటించకూడదు అని. అందరూ శాంతిని పాటించాలి, యుద్ధాలు జరగకూడదు అని అంటుంటారు. ఇది చాలా రొమాంటిక్ ఐడియా. నిజానికి ఇది నిజ జీవితంలో ఇది సాధ్యం కాదు, కానీ దాన్ని మనం కేవలం నిర్వహించగలం. కానీ యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. అలాగే మానవుల్లో గొడవపడే ఆ మానవ ప్రవృత్తి ఉంది కదా, ఆ మృగం ప్రవృత్తి ఎల్లప్పుడూ ఉంటుంది. నిజమే సార్. ఇది గన్స్ వర్సెస్ బటర్ అనొచ్చు, రోటీ వర్సెస్ గన్ అనొచ్చు. ఈ డిబేట్ మొత్తం చదువుకునే సమయంలో అంతా బానే ఉంటుంది, కొంతవరకు నిజమేమో కూడా. కానీ నా నమ్మకం ఏంటంటే మన సైన్యం ఉంది కదా, ఆర్మ్డ్ ఫోర్సెస్, కేవలం ఆర్మీ మాత్రమే కాదు, ఇది ఏ దేశానికైనా భీమా లాంటిది. దానికి మూల్యాన్ని ప్రభుత్వం కట్టి తీరాలి. నేను ఒప్పుకుంటాను నిఖిల్. అలాగే సైన్యం, అందులోనూ బలమైన సైన్యం యుద్ధం జరగకుండా ఉండడానికి ఉంది. ఇది వాస్తవం కాదు. బయట ప్రజలు, సాధారణ మనుషులు సైన్యం యుద్ధాల కోసమే అనుకుంటారు. నా ఉద్దేశంలో ఇది ఒక శక్తి, ఖచ్చితంగా ఇది ఒక బలమైన సైన్యం. యుద్ధం కాకుండా ఉండడానికి, యుద్ధం జరగకుండా కాపాడుకోవడానికి సైన్యం. పిఎల్ఏ గురించి మీ ఆలోచన ఏంటి? పిఎల్ఏ అంటే చైనా వాళ్ళ ఆర్మీ గురించి, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ. వాళ్ళు మనలాగే ఉంటారా? మనలాగే ఆలోచిస్తారా? ఇంకా వాళ్ళు మనలాగే యుద్ధ నిపుణులా? ఇది నేనెందుకు అడుగుతున్నానంటే, మీరు కాసేపటి క్రితమే అన్నారు మన సైన్యానికి అలవాటే గత 1950 నుండి ఏదొక చోట. మొట్టమొదట నేను పిఎల్ఏని కూడా ఒక ప్రొఫెషనల్ అనే అంటాను. వాళ్ళేమంత నాజుకు మనుషులు కాదు, నేనొప్పుకోను. తక్కువ అంచనా వేయకూడదు. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన శత్రువుని మనం ఎప్పుడూ తక్కువ అంచనా వెయ్యకూడదు. వాళ్ళు కారు కూడా, అది నేను నమ్మే మొదటి విషయం. వాళ్ళకి సింబాలిజంలో చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. వాళ్ళు వస్తే చక్కగా సెల్యూట్ చేస్తారు, మాటలు చాలా మర్యాదగా పద్ధతిగా ఉంటాయి. వాళ్ళదే కోరుకుంటారు కూడా. వాళ్ళ పెద్ద ఆఫీసర్లు వచ్చినప్పుడు మనం కూడా మర్యాదగా మెలగాలని కోరుకుంటారు. వాళ్ళు సరిగా పలకరించాలని 2 చేతులు కలుపుతారు, సెల్యూట్ కొడతారు. ఏ విధంగా మేం కలుస్తామో ఇవన్నీ వాళ్ళకి చాలా ముఖ్యం. మూడో విషయం వచ్చి, వాళ్ళు బలాన్ని బాగా గౌరవిస్తారు. ఒకవేళ మీరు బలహీనంగా కనిపిస్తే వాళ్ళు మీ నెత్తెక్కి కూర్చుంటారు. అదే మీరు బలంగా కనిపిస్తే వాళ్ళు వద్దులే అనుకుని వెనక్కి తగ్గిపోతారు. ఎందుకంటే మా రాజ్పుత్ రెజిమెంట్ పలటంతో అక్కడికి వెళ్ళినప్పుడు మా టీంలో ఉన్న బాస్కెట్బాల్ వాళ్ళు, కుస్తీ బాగా బలంగా ఉన్నవాళ్ళని ముందు వరుసలో నిలబెట్టాను. అలాగే వాళ్ల మీసాలు కూడా చాలా పెద్దవిగా ఉండేవి. సో ఈ 6 అడుగుల వాళ్ళందరూ ముందు వరుసలో ఉండేవారు. ఇది చూస్తే కాస్త మానసికంగా వాళ్ళు భయపడేవారు. అప్పుడు కాస్త తక్కువ ఇబ్బంది పెట్టేవారు. ఎందుకంటే వాళ్ళు పెద్దగా ఏం చేసేవారు కాదు. కానీ వీళ్ళందర్నీ చూసి వాళ్ళు అర్థం చేసుకునేవారు, బాబూ వీళ్ళందరితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని. అక్కడ మన బాడీ లాంగ్వేజ్, మాట్లాడే తీరు, ఎలా నిలబడ్డారు అనే దానిమీద దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. 4వ విషయం ఏంటంటే, వీళ్ళ రాజకీయ జోక్యం చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ యొక్క నియంత్రణ చాలా ఎక్కువగా ఉంటుంది. మేమెదురుబదురుగా మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి దూరంగా నిలబడి ఉండేవాడు. ఎవరాని చూస్తే అతను రాజకీయవేత్త అన్నమాట. అతను కేవలం చూస్తూ ఉండేవాడు, ఏం చేస్తున్నారు, ఏం చెయ్యట్లేదు అని. ఇక్కడ వాళ్ళకేమైనా సమస్య వస్తే అతను వెళ్ళి వాళ్ళని అడిగేవాడు, ఇలా చెయ్యొచ్చా లేదా అని. ఇండియన్ ఆర్మీ వాళ్ళు అడిగినట్టు చేద్దామా వద్దా అని ఇక మొత్తానికి వాళ్ళే నిర్ణయం తీసుకునేవారు. మాకు చాలా ఆశ్చర్యంగా అనిపించేది, ఏంటి మనకి ఇక్కడ చైన్ ఆఫ్ కమాండ్ ఇలా ఉంటే, కానీ వాళ్ళ చైన్ ఆఫ్ కమాండ్ మాత్రం ఆఫీసర్లే కాదని పొలిటీషియన్తో మాట్లాడేవారు, ఇలా చెయ్యాలా వద్దా ఏంటి అని. వాళ్ళు ఓకే అన్న తర్వాతే వాళ్ళు ముందుకు వెళ్లేవారు. రాజకీయ జోక్యం ఎక్కువగా ఉంది, వ్యూహాత్మక స్థాయిలోనే కాకుండా ఆచరణలో కూడా. అబ్సల్యూట్లీ. ఇది చాలా వింతైన విషయం సార్. ఎందుకంటే
నాకు మీకు బాగా తెలుసు. మన భారతీయ సైన్యంలో అయితే వ్యూహాత్మకంగా అలాగే ఆచరణలో కూడా. మీరన్నారు చైన్ ఆఫ్ కమాండ్. మీ సీనియర్ ఏ లెవెల్లో ఉన్నా సరే మీరు వారిని అడుగుతారు. వాళ్ళని అడగడంలోనే అర్థం ఉంది. అవునవును. ఏ రాజకీయ నాయకుడో ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తో మనకు అవును, అక్కడికి నిజంగా, వచ్చి చెప్పలేరు absolutely. కదా. నాకు గుర్తుంది సార్, మేము చైనా వాళ్ళ గురించి చదువుకునేటప్పుడు అందులో రాసింది ఒక ఇన్ఫెంట్రీ బెటాలియన్లో వాళ్ళ సీఓ కాకుండా ఉమ్, వాళ్ళ కమాండింగ్ ఆఫీసర్తో పాటు ఒక రాజకీయవేత్త కూడా ఉంటాడని. అవును, అతను రాజకీయ పార్టీకి అంటే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి జవాబుదారీగా నిజంగా ఉంటాడు. ఆ రాజకీయవేత్తకి చాలా మర్యాద చేసేవారు. కానీ చైనా వాళ్ళ విషయంలో నేను చూసిన దాన్ని బట్టి వాళ్ళు మానసికంగా చాలా బలహీనంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు సాంకేతికంగా చాలా ముందుకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే వాళ్ళు ఒక కారులో వస్తారు, కారులో ఉంటారు వాళ్ళు. ఆ కారు ఎయిర్ కండిషన్ ఉంటుంది. ఒకవేళ మాకు ఫేస్ ఆఫ్ నడుస్తున్నప్పుడు, ఫేస్ ఆఫ్ అంటే ఎదురుబదురుగా మాట్లాడేటప్పుడు, ఫేస్ ఆఫ్ నడుస్తున్నప్పుడు ఒక్కోసారి మేము 19 గంటల సేపు మాట్లాడేవాళ్ళం. 19 గంటలు అలా అలా నిలబడే నిలబడే ఉండేవాళ్ళం మాట్లాడుతూ. వాళ్ళు వెనక్కి తగ్గట్లేదు, మేము తగ్గట్లేదు. కొట్టుకునేవారా మరి? లేదు, ఆ టైంలో కొట్లాటలు లేవు. ముందు మీరు వెళ్తేనే అప్పుడు మేమే వెళ్తా ఉన్నట్టు వాళ్ళు మాట వెనకపోవడం లాంటివి. ఎందుకంటే నమ్మకం లేక. ఇక ఆ విధంగా 19 గంటలు మేము నిలబడే ఉండేవాళ్ళం. మన కుర్రాళ్ళు మాత్రం నిలబడే ఉండేవాళ్ళు, ఒకరి తర్వాత ఒకరు. కానీ వాళ్ళు కాసేపటికి ఒకరిని నిలబెట్టేసి మిగతా వాళ్ళు వెళ్లి కారులోనే కూర్చునేవారు. సో వాళ్ల శారీరక బలం మనకన్నా తక్కువే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సాంకేతికంగా అవును, వాళ్ళు మనకన్నా కొన్ని విషయాల్లో బెటర్ అని చెప్పొచ్చు, కాస్త మనకన్నా ముందున్నారని చెప్పొచ్చు. వాళ్ళని ఖచ్చితంగా ప్రొఫెషనల్ ఆర్మీ వాళ్ళగానే మనం చూడాలి. ఏదో సరదాగా వచ్చారు, బాగా బలహీనులు అని మాత్రం అనుకోవడానికి లేదు. కరెక్ట్గా చెప్పారు సార్. ఎప్పుడూ శత్రువుని తక్కువ అంచనా వేయకూడదు. చెప్పాలంటే మనకన్నా ప్లానింగ్ వాళ్లే బాగా చేస్తారని నమ్మాలి. మనతో సమానంగానే యుద్ధం చేస్తారని నమ్మాలి. అలా చేసినప్పుడే విజయం మనకి దక్కుతుంది. అయితే సార్, చైనా గురించి మాట్లాడాం, పాకిస్తాన్ గురించి మాట్లాడాం. నాకు తెలుసు మీరు ఆఫ్రికాలో కూడా పనిచేశారు. సంయుక్త రాష్ట్రం అంటే యునైటెడ్ నేషన్ తరపున కాంగోలో మిలిటరీ ఆఫీసర్గా పనిచేశారు. అయితే అక్కడ నేను మీ ఫోటో ఒకటి చూశాను. ఆ ఫోటో ఏంటంటే ఒక పాకిస్తానీ ఆఫీసర్ మీ గుండెల మీద ఒక స్టార్ని పెడుతున్నారు, ఒక మెడల్ ఇస్తున్నారు. నాకు తెలిసినంత వరకు పాకిస్తాన్ వాళ్ళు తూటాలు కాలుస్తారు కానీ ఈ మెడల్ ఎక్కడి నుంచి వచ్చింది? అవును, నిజానికి భారత సైన్యం ఇంకా పాకిస్తాన్ సైన్యం తోటాలు ఇచ్చిపుచ్చుకుంటారు. చాలా అరుదుగా జరుగుతాయి. పాకిస్తాన్ బ్రిగేడియర్ జనరల్, ఆయన పేరు కూడా నాకు గుర్తుంది, బ్రిగేడియర్ జనరల్ ఫరూక్ బషీర్. జనరల్ ఫారూక్ బషీర్, ఇఫ్ యు ఆర్ లిజనింగ్ టు దిస్, ప్లీజ్ గివ్ అస్ ఎ షౌట్ అవుట్. సో ఆయన మా డివిజన్కి డిప్యూటీగా ఉండేవారు, జీఓసీగా విక్రమ్ సింగ్. తర్వాత మాకు ఆయన చీఫ్ కూడా అయ్యారు. ఒక మంచి ఆఫీసర్ అని చెప్పచ్చు. అయితే అదే టైంలో నిఖిల్, ఆ తర్వాత చీఫ్ అయిన మిస్టర్ కామర్ బాజ్వా, అతను కూడా మాకు కమాండర్గా, అతను అక్కడే అదే టైంలో ఉన్నారు. మన ఇండియన్ ఆర్మీ ఇంకా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ కాబోయే చీఫ్స్ ఒకే చోట ఉన్నారు. ఖచ్చితంగా మేమందరం కలుస్తూనే ఉండేవాళ్ళం, మధ్య మధ్యలో మాట్లాడుకునేవాళ్ళం. అక్కడ యుఎన్లో పద్ధతులు ఎలా అంటే, ఇక్కడ మన శత్రువులు కావచ్చు కానీ అక్కడ మాత్రం నీకు చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు నిఖిల్, ఏ ఆఫీసులో అయితే ఆయన నేను కూర్చునేవాళ్ళము, నాకు ఎదురుగా ఒక పాకిస్తాన్ ఆఫీసర్ ఉండేవారు, నేను ఎక్కడ కూర్చునుంటే మధ్యలో ఒక బ్రిటిష్ ఆఫీసర్ ఉండేవాడు, అతనే మాకు బాస్ అన్నమాట. ఇంకా మేమేమో హిందీలో ఉర్దూలో అలా మాట్లాడుకునేవాళ్ళం. రోజంతా అలాగే కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడాయన అనేవారు, ఏంటయ్యా మీరు అక్కడ మీ ఇద్దరు కొట్టుకుంటుంటారు, ఇక్కడేమో రోజు మాట్లాడుకుంటూనే ఉంటారు, మిమ్మల్ని అర్థం చేసుకోవడం కష్టం అనేవారు. సో అక్కడ అలా ఉండేదన్నమాట. కొంపదీసి మీరు ఆ బ్రిటిష్ అతన్ని వెక్కిరించలేదు కదా? లేదు లేదు, అలాంటిదేం ఉండదు. ఎందుకంటే మనకి వాళ్ళకి పాత నిజమే అనుకోండి. ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. సో ఇండియా ఇంకా పాకిస్తాన్ ఆఫీసర్లలో పెద్ద పద్ధతుల్లో, మాటల్లో పెద్దగా ఏమీ తేడా ఉండేది కాదు. అంటే ఆకాశానికి భూమికి తేడా ఉన్నట్టు కాకుండా నార్మల్గా ఒకేలా ఉండేది. ఇన్ఫంట్రీ ఆఫీసర్లు ఒకేలా ఉండేవారు, ఆర్మీ కూడా ఆఫీసర్లు కూడా సుమారు ఒకేలా ఉండేవారు. వాళ్ళ స్టైల్ ఉంటుంది కదా, అలాగే ఉండేవారు. వాళ్ళ జవాన్లు కూడా ఆ విధంగానే ఉండేవారు. నిజం చెప్పాలంటే పాకిస్తాన్ జవాన్లు, వాళ్ళ బ్రిగేడ్ వాళ్ళు మా దగ్గరకు వచ్చి సెల్యూట్ అని చెప్పేవారు. అలాంటి వారు కూడా ఉన్నారు. సెల్యూట్ చేసేవారు వాళ్ళు. చూడండి, ఆ గౌరవం ఇవ్వాలని వాళ్ళకి ఉంటుంది కదా. అయితే మనవాళ్ళు కూడా చేసేవారు. మనవాళ్ళు కూడా చేసేవారు. మన జనరల్ మిస్టర్ విక్రమ్ సింగ్ గారి ఎదురుగా వాళ్ళు చాలా గౌరవంగా ఉండేవారు. అదేవిధంగా మేము కూడా పాకిస్తాన్ ఆఫీసర్లకు గౌరవాన్ని ఇచ్చేవాళ్ళం. చెప్పాలంటే ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2007లో ఫస్ట్ వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్ జరిగింది సౌత్ ఆఫ్రికాలో. మన ధోని గారు ఉన్నారు. ఆ టైంలో ఆ మ్యాచ్ని ఒక పెద్ద స్క్రీన్ పెట్టి మాకు లైవ్లో చూపెట్టారు. ఒక పెద్ద హాల్లో ఏర్పాటు చేశారు. ఒకవైపు పాకిస్తాన్ ఆఫీసర్లు కూర్చున్నారు, మరోవైపు ఇండియన్ ఆఫీసర్లు కూర్చున్నారు. మధ్యలో మిగతా వాళ్ళంతా అంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు, ఇండియన్, బంగ్లాదేశ్, శ్రీలంక వాళ్ళు అందరూ కూర్చున్నారు. నీకు ఆ మ్యాచ్ గుర్తుండే ఉంటుంది, చాలా ఆటుపోట్ల మధ్యన మ్యాచ్ అది. కానీ లాస్ట్లో మనమే గెలిచామనుకోండి, అందరూ కేకలు అవి వేసాము. పాకిస్తాన్ వాళ్ళు పెద్దగా సంతోషపడలేదనుకోండి, కానీ చాలా సరదాగా అంతా సాగింది. తర్వాత వాళ్ళు వచ్చి శుభాకాంక్షలు కూడా చెప్పారు. అంటే అక్కడ వాతావరణమే చాలా భిన్నంగా ఉండేది. మనం ఇంకాస్త ముందుకు వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒకటి చెప్పాలి. మన మహేంద్ర సింగ్ ధోని గారు, ఆయన
భారతీయ సైన్యంలో టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్గా ఉన్నారు. లెఫ్టినెంట్ కర్నల్ ఎంఎస్ ధోని, ఇఫ్ యు ఆర్ లిజనింగ్ టు దిస్ పాడ్కాస్ట్, వుడ్ రియలీ లైక్ ఎ షౌట్ అవుట్. ఇక ఆ మెడల్ గురించి మాట్లాడితే యాక్చువల్లీ ఆ మెడల్ని అందరు ఆఫీసర్లకు ఇస్తారు. కానీ ఆ టైంలో ఏం జరిగిందంటే మా జీఓసీ అంటే జనరల్ బిక్రమ్ సింగ్ గారు లీవ్లో ఉన్నారు, అప్పుడు డిప్యూటీలో ఉన్నారు. సో ఆయన ఎంతో వాత్సల్యంతో నాకు ఆ మెడల్నిచ్చారు. అలాగే ఆయనకు కూడా దాని విలువ తెలుసు. అందువల్ల ఇది చాలా అరుదు అని ఆయనకి తెలుసు, వెరీ రేర్. అప్పుడు ఒక పాకిస్తాన్ ఆఫీసర్ ఇలా మెడల్ ఇవ్వడం, అలాగే దాన్ని షర్ట్కి పెట్టడం అంటే చాలా అరుదు, వెరీ రేర్. అతనితో టచ్లో ఉన్నారా? లేదు లేదు, అస్సలు లేదు. ఏమో మనకేం తెలుసు. లేదు లేదు. అతన్ని ఒక పాడ్కాస్ట్కి పిలవచ్చు. ఇందాక మీరన్నారు ఎందరో జనరల్స్తో పనిచేశారని. అలాగే ఇన్నాళ్ల సర్వీస్లో మీరు ఎందరో గొప్ప జనరల్స్తో కలిసి మాట్లాడుంటారు. అలాగే ఎందరో గొప్ప జనరల్స్ మీకు ఆదర్శంగా కూడా నిలిచి ఉంటారు. అయితే ఇద్దరి గురించి నాకు బాగా తెలుసు. నాకు తెలుసుకోవాలనుంది సార్, మీరు వీరి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారో అనేది. ఒకరు జనరల్ హతా హస్నేన్. ఆయన శ్రీనగర్లో 15 కోర్ కమాండర్గా చేశారు. ఆయన బాగా న్యూస్లో కనిపిస్తారు, న్యూస్లో అతని అనుభవాలు చెప్తారు, అతని వ్యూస్ ఏంటో చెప్తారు. మీరు అతనితో కలిసి పనిచేశారు. మీరు ఇంకా లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి, ఆయన నార్థన్ ఆర్మీ కమాండర్గా పనిచేశారు. ఆయన యుద్ధ అనుభవజ్ఞుడు, వీరచక్ర గ్రహీత. మీరు అతనితో కలిసి చాలా దగ్గరగా పనిచేశారు. మీరు వీరి గురించి ఏం చెప్పగలరు? నేను ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల గురించి అయితే చెప్పగలను. ముందుగా జనరల్ అతా హస్నేన్. నేను ఉరీలో ఉన్నప్పుడు నాకాయన బ్రిగేడ్ కమాండర్ అనమాట. అయితే నేను మేజర్ అయితే నా పైన బ్రిగేడియర్ ఉంటే ఆయన బ్రిగేడ్ కమాండర్ అనమాట. అప్పట్నుండి నేను విశేషంగా ఆయనలో చూసిందేంటంటే ఒక మానవతా కోణం ఉంటుంది కదా, హ్యూమన్ టచ్. ఆయన ఒక మంచి ఆఫీసర్. అలాగా ఆ విషయంలో ఆయన్ని ఒక్క మాట కూడా అనడానికి లేదు. కానీ ఆ మానవత్వం ఉంది కదా. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకవేళ మీరు ఒక పేపర్, ఒక కొత్త జవాన్గా మీరేదైనా పేపర్ రాస్తే, ప్రేక్షకులకు చెప్పాలి, పేపర్ రాయడం అనేది సాధారణమైన మిలిటరీ భాష. దానికి అర్థం న్యూస్ రాస్తున్నాం అని కాదు. ఏదైనా ఒక విషయం మీద పరిశోధన చేసి దాని గురించి మీ ఆలోచనల్ని ఒక కాగితం మీద రాసి ఉంచడం, ఆ తర్వాత దేని గురించైతే మీరు రాస్తారో, బాగా శోధన చేస్తారో, ఒక కారణాన్ని కనుగొన్నారో, ఆ కారణంతో మీ ఆలోచనకి ఒక రూపాన్నిచ్చారు. ఈ విధంగా మీరు పేపర్ రాసి మీ సీనియర్కి ఇవ్వాలి. అప్పుడు ఖచ్చితంగా అబొమ్మన్ సీనియర్ అందులో మార్పు చేర్పులు చేస్తారు. ఇది అలా ఒక చైన్ పద్ధతిలో ఒక సీనియర్ నుండి పై అధికారికి అలా పైదాకా వెళ్తుంటుంది. ఇక ఇలాంటి పేపర్లే అబోమన్ జవాన్లు ఏదొక కారణాలకి రాస్తూనే ఉంటారు. ఇక ఈ పేపర్లతోనే భవిష్యత్తులో కొత్త ప్రణాళికలు వస్తూ ఉంటాయి. మన వార్ ఫైటింగ్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో, యుద్ధాన్ని ఎలా చేయాలి, కొత్త కొత్త యుద్ధ పద్ధతులు, వాటికి రోజురోజుకి ఇంకా నైపుణ్యాన్ని తెచ్చిపెడతాయి, సవారిస్తూ ఉంటాయి. పేపర్లు రాశాక మీకు తెలుసు ఎన్ని పేపర్లు రాస్తారో అవి ఎక్కడెక్కడికి చేరుతాయో. అయితే జనరల్ హాసన్ అన్న ఏంటంటే ఒకవేళ ఆయనకి పేపర్ నచ్చితే ఆయన మాకొక చిన్న గిఫ్ట్ ఇచ్చేవారు, ఒక పెన్. నాకు గుర్తుంది, నేను గర్వంగా చెప్పగలను, నాకు కూడా ఒక పెన్ ఇచ్చారు సార్. ఇది చిన్న విషయం అయినా ఒక యువ జవాన్కి పెద్ద విషయం, ఎంతో స్ఫూర్తినిస్తుంది ఇది. వాళ్ళకి నేను కూడా రాయగలను, చదివిన వాళ్ళు నన్ను బాగా మెచ్చుకున్నారు అని. మీకన్నా 5-6 లెవెల్స్ ఎక్కువ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా. ఆయన బ్రిగేడియర్, మీరు లెఫ్టినెంట్. అది మీకు ఒక జ్ఞాపకార్థం సార్, తప్పకుండా. నా నమ్మకం ఏంటంటే జనరల్ హస్నేన్కి ముందు చూపు బాగా ఎక్కువ. కశ్మీర్లో ఆయన చేసిన పద్ధతి ఉంది కదా, కాశ్మీర్ వాసులకి, ప్రజలకి, సాధారణ జనాలకి ఒక భిన్నమైనటువంటి ప్రవర్తన ఆయనతో ఏ విధంగా ఉంటుంది అంటే, ఆయన మనం గన్లు, సైన్యంతో కాకుండా ఉగ్రవాద నిర్మూలనలో కొన్ని స్టేజుల తర్వాత గన్నులు వీటన్నిటినీ దాటి ఒక స్టేజ్ వస్తుంది. ఆ స్టేజ్లో చాలా సంతులనగా ఉండాలి. ఒకవేళ మీరు గన్స్ వదిలేస్తే గొడవలు బాగా పెరిగిపోయేవి, అందరూ మిమ్మల్ని దోషిగా చూస్తారు. ఒకవేళ మీరు గన్లు గాని వాడితే అది మరో రకంగా ఉండేది. ఐ థింక్ దట్ జనరల్ హసనేన్లో ఒక సాధారణ మనిషి ఏం కోరుకుంటాడో అది తెలుసుకునేటటువంటి ఒక తత్వం ఉండేది. భూమితో ముడిపడి ఉండేది. అతనికి తెలుసు కాశ్మీర్లో ప్రజలకి ఏం కావాలి అనేది. ఆయన ఆపరేషన్కి ఏం చేయాలో అర్థం చేసుకునేవారు. ఆపరేషన్ని పూర్తి చేయకపోవడం అలాంటిదేం లేదు, వదిలేదు. పూర్తి చేశారు, ఆపరేషన్లు చేశారు, ఉగ్రవాదులను చంపారు, అన్నీ చేశారు. అలాగే ప్రజలకి ఏం కావాలో కూడా బాగా అర్థం చేసుకున్నారు. సో ఇవన్నీ నేను ఆయన దగ్గర తెలుసుకున్నాను. ఎన్నో విషయాలున్నాయి అందులో, ఇవి ముఖ్యం. ఇప్పుడు జనరల్ జోషి గారి గురించి అంటే, నేను సీఓగా ఉన్నప్పుడు ఆయన నాకు జీఓసీ లదాఖ్లో. అయితే నేను ఆయన గురించి చెప్పేది ఒక్కటే, ఎప్పుడైతే మాకు చైనా వారితో మాటలు జరిగేవో, గట్టిగా మాటలు, ప్రేమతో మాట్లాడేవాళ్ళం. మరీ ప్రేమ ఎక్కువవుతూ ఉండేది. ఒక్కోసారి
అప్పుడు నిఖిల్, నేను చూసిన ఒకే ఒక్క ఆఫీసర్ అయినా ఎప్పుడైనా చైనా వాళ్ళతో ఏదైనా సమస్య మీద మాట్లాడటానికి వెళ్ళినప్పుడు వాళ్ళనేవారు జనరల్ జోషీనే మాట్లాడమని. ఒకవేళ ఆయన చెప్తే మేము ఒప్పుకుంటామనేవారు. అది ఆయనకున్న హోదా అక్కడ. ఆయన మాట మీద చైనా వాళ్ళకి ఎంత నమ్మకమంటే, ఆయన ఒక ఆఫీసర్, ఆయనకి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన చైనాలో కూడా డిఏగా చేసున్నారు. ఆయనక్కడ బ్రిగేడ్ కమాండర్గా కూడా పనిచేసున్నారు. ఆయనకి ఆ గ్రౌండ్ లెవెల్ గురించి బాగా తెలుసు. సాధారణంగా ఏం జరుగుతుందంటే, మనుషులు మారిపోతున్న కొద్దీ పరిస్థితులు కూడా మారుతూ ఉంటాయి. దేశం మంచి గురించి ఎక్కడా రాజీ పడకుండా అలా ఏమీ లేదు. కానీ ఆయనకి సంశయ పరిష్కారం బాగా తెలుసు. చెప్పాను కదా, చైనా వాళ్ళని హ్యాండిల్ చెయ్యాలి, మాట్లాడాలి. ఏదో మేము వెనక్కి తగ్గేమని కాదు, కానీ ఎలా మాట్లాడాలి అని. ముఖ్యంగా చెప్పాలంటే ఆయనకి వారి భాష కూడా తెలుసు. భాష రావడం, చైనీస్ మాట్లాడేవారు. ఎలా అంటే ఒక ధీటైన సైనికుళ్ళ ఒక్క ఇంచు కూడా వెనక్కి తగ్గము, అలాగే మీ గౌరవం కూడా తగ్గదు అన్నట్టు. సో వాళ్ళు ఆయన్ని నమ్మేవారు. ఒకవేళ జనరల్ జోషి చెప్పారంటే అది కరెక్ట్ అయి ఉంటుందని. పరిస్థితి ఎంత విషమంగా ఉన్నా నిలకడగా మాట్లాడగలగడం గొప్ప. ఎందుకంటే ఆయన ఒక ఇన్ఫెంట్రీ ఆఫీసర్ కాబట్టి ఆయన కార్గిల్ లాంటి యుద్ధాలను చూశారు, గెలిచారు కూడా. కాబట్టి ఆయన సమస్య ఎంత పెద్దదైనా సరే చైనీస్ విషయంలో ఆయన ఏ రోజు భయపడ్డం కానీ వనకడం అటువంటిది ఎన్నడూ లేదు. ఆయన అన్ని ఎంతో ప్రశాంతంగా ధైర్యంగా చేసేవారు. సరే, ఇప్పుడు చైనా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నాకు 2 ప్రశ్నలున్నాయి. సాధారణంగా జనాలలో ఒక ఆలోచన ఉంది, ఖచ్చితంగా చైనా మనకన్నా పెద్ద దేశం, ఎకానమీ కూడా పెద్దది, వాళ్ళ సైన్యం మనకన్నా ఎక్కువ టెక్నాలజికల్లీ ముందున్నారు. ఒక నమ్మకం ఉంది ఏంటంటే వాళ్ళు మన మీద ఆధిపత్యం చూపిస్తారు, మనల్ని వెక్కిరిస్తూ ఉంటారు. ఇదంతా నిజమే అంటారా? చూడు నిఖిల్, నా నమ్మకం ఏంటంటే, చూడు ఇప్పుడు మన బెటాలియన్ ఎలా ఉంది. నా ఉద్దేశంలో రాజ్పుత్ బెటాలియన్ అలా ఉండదు. అన్ని ఇన్ఫెంట్రీ బెటాలియన్లు కూడా అలాగే ఉంటాయి. మీరు చూసే ఉంటారు, మనకి ఈ ఒక బెటాలియన్కి ఇంకో దానికి మధ్య మ్యాచ్ పెట్టినప్పుడు ఎలా యుద్ధ వాతావరణం ఏర్పడుతుందో మీరు ఊహించండి. ఒక మామూలు హాకీ మ్యాచ్ని వీళ్ళు యుద్ధంలో ఆడినప్పుడు నిజంగా మన ఎదురుగా చైనా వాళ్ళు నిలబడి ఉన్నప్పుడు అక్కడ వాస్తవంగా మన దేశ గౌరవానికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు వీళ్ళు మామూలుగా ఊరుకుంటారా? మీకు అనిపిస్తుందా ఒక్క ఇంచైనా మేము వెనక్కి తగ్గుతామా అని? నాకున్న సమస్య అక్కడ నా కుర్రాళ్ళని నేనెలా వెనక్కి లాగాలి అని. ఎందుకంటే వాళ్ల మదిలో అంత కోపం, అంత దేశభక్తి కూడా ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు ఎర్రగా మన వైపు చూసినా సరే వీళ్ల రక్తం మరిగిపోతుంది, కోపం వచ్చేస్తుంది. సో చైనా వాళ్ళేదో మన వాళ్ళని చిన్నచూపు చూస్తారని లేదా కళ్ళెర చేస్తే భయపడతారని అలా అనుకోవడంలో అర్థం లేదు. అలా ఎన్నడూ జరగదు కూడా. వాళ్ళు మనతో ఎలా ప్రవర్తిస్తారో అదే విధంగా మనం కూడా చేస్తాం. వాళ్ళు చేతులు కలిపితే మేము చేతులు కలుపుతాం, కానీ చెయ్యి ఎత్తితే మాత్రం దెబ్బలు కూడా తింటారు. ఇట్స్ ఎ సింపుల్ ఇష్యూ అంతే. ఇంకా ఇది అందరికీ తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. వాళ్లు మనల్ని చిన్నచూపు చూస్తారనేదాన్ని నేనేమాత్రం ఒప్పుకోను. మనం వాళ్ళని ఒక్కోసారి విక్రిస్తామని చెప్పండి, ఒప్పుకుంటాను. ఇంకొక ప్రశ్న సార్, చైనీస్ ఫుడ్ తిన్నారా? చైనాలో వండింది. చైనా వాళ్ళ ఫుడ్ తిన్నాను. మాకు బోర్డర్ మీటింగ్స్ అయ్యేటప్పుడు అందులో కూడా 2 రకాలుంటాయి. ఒకటి యుద్ధం తర్వాత జరుగుతుంది, మరొకటేమో సెరిమోనల్ మీటింగ్. ఆ సెరిమోనల్ మీటింగ్కి మేము అక్కడికి వెళతాం. అక్కడ బాగా ఏర్పాట్లు చేసి ఉంచుతారు. అలాగే వాళ్ళొచ్చినప్పుడు మేము కూడా అలాగే ఏర్పాట్లు చేస్తాం. ఇక్కడ చక్కని పాటలు, ఆటలు, మంచి వాతావరణం ఏర్పరుస్తాం. ఆ టైంలో వాళ్ళ ఫుడ్ తిన్నాను. మనం తినేలాంటి చైనీసా లేదా వేరే రకమైన చైనీసా? లేదు, అది మరో రకం ఫుడ్డే. కానీ ఖచ్చితంగా మనం ఇక్కడ చెప్పే చైనీస్ ట్రిపుల్ ఫ్రైడ్ షేజ్వాన్ రైస్ కాదు, అదంతా వాళ్ళ ఫుడ్ కాదు. వాళ్ళు వేరేవో మన దేశంలో తాగేటప్పుడు ఖచ్చితంగా తినే చిల్లీ చికెన్, అది వాళ్ళ దగ్గర లేదు. అది లేదు, ఖచ్చితంగా లేదు. సార్, నాకు తెలిసి మనం నార్త్ ఈస్ట్ గురించి మాట్లాడుకున్నాం, కాశ్మీర్ వ్యాలీ గురించి మాట్లాడుకున్నాం, ఎల్సీ, ఇంకా కాంగో గురించి మాట్లాడుకున్నాం, కొంచెం పాకిస్తాన్ గురించి, చైనా గురించి మాట్లాడుకున్నాం. ఇక ఈ ప్రోగ్రాం ముగించే ముందు కొన్ని ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలు అడగనా? తప్పకుండా. ఒక సైనికుడిగా మీకు సంతోషాన్ని ఇచ్చేదేంటి? 14 జనవరి 2014లో నేను నా బెటాలియన్ని టేక్ఓవర్ చేసినప్పుడు ఒక సీఓగా, చీఫ్ కమాండింగ్ ఆఫీసర్. పాత కాలపు సైనికులనేవారు మీ అల్టిమేట్ గోల్, కల గాని, లక్ష్యం గాని మీ సొంత బెటాలియన్ని కమాండ్ చేయడమే అని మీరుగా ఎంతోమంది జీవితాల్ని ప్రోత్సహిస్తారు. ఇది బాగా అపురూపమైనది. ఆర్మీలో ఉన్నప్పుడు మీరు దేనికి బాధపడ్డారు? నాకెప్పుడూ అనిపించేది ఒక్కటే, ఎక్కడో బాధ ఉంది. అంటే అప్పట్లో మా యూనిట్ అరుణాచల్లో ఉన్నప్పుడు, వెన్ వీ వర్ దేర్, సో అక్కడ చాలా మటుకు తిరుగుబాటుదారులున్నారు. అంటే అరుణాచల్, నాగాలాండ్, ఇక్కడ వారికి, కాశ్మీర్లో ఉండేవారికి చాలా తేడా ఉంటుంది. ఆ సమయంలో అప్పుడొక తిరుగుబాటుదారుడు ఉండేవాడు. ఆ ఏరియాలో 2వ స్థానం అతనిది, అరుణాచల్ ప్రదేశ్ ఏరియాలో. అతనితో మేము మధ్యలో మాట్లాడుతూ ఉండేవాళ్ళం చాలాసార్లు. ఎందుకంటే అప్పట్లో ఆర్మీ వాళ్లతో కూడా మేము
అతన్ని సరెండర్ చేయమని చెప్పేవాళ్ళం. అతని నెంబర్ తీసుకుని అతనితో మాట్లాడాము. ముందు అతనితో, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడాము. ఆ తర్వాత అతను మాతో కంటిన్యూగా 5-6 నెలలు మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ మధ్యలోనే అతనికి డబ్బు అవసరం పడింది. వాళ్ళ ఇంట్లో పిల్లాడికి బాగోలేదు. అలాంటప్పుడు హెల్ప్ చేస్తూ వచ్చాం. ఈ విధంగా ఒక నమ్మకాన్ని మేము సంపాదించాం. అప్పుడు ఆఖరికి తను సరెండర్ అవ్వడానికి ఒప్పుకున్నాడు. కానీ నాగాలాండ్లో అతని క్యాంప్ ఉన్న చోట అక్కడి నుండి తీసుకొని రావాలి. కాబట్టి నేను, నా బడ్డీ ఇద్దరం సివిల్ బట్టల్లో, సివిల్ కారులో అక్కడికి వెళ్ళాము. ఒక మార్కెట్ ఏరియాకి అతన్ని రమ్మంటే అతనొచ్చాడు. అక్కడ్నుండి అతన్ని తీసుకొని మేము తిరిగొచ్చాము. వచ్చి మా బెటాలియన్ కౌంటర్లో అక్కడ అతన్నుంచాం. యాదృచ్ఛికంగా అదే టైంలో నాకు పోస్టింగ్ వచ్చి నేను కాశ్మీర్కి తిరిగి వెళ్లాల్సింది. నేను మరో 2-3 రోజుల తర్వాత వెళ్ళాలి. నాకు తెలుసు అక్కడ ఉండటం అతనికి పెద్దగా సేఫ్ కాదు అని. అప్పుడు నేను నాకు తెలిసిన ఒక కమాండింగ్ ఆఫీసర్తో మాట్లాడాను. సౌత్లో ఒక ఊరికి తీసుకెళ్లే ఏర్పాట్లు చేశాను. అక్కడ ఆగి అతన్ని రీహాబిలిటేట్ చేయటానికి. అయితే ఆ సీఓ అతను నా పాత మిత్రుడు కాబట్టి అతను ఒప్పుకున్నారు కూడా. అక్కడ అతనికి ఉద్యోగం అది చూసి అతను అక్కడ సెటిల్ చేసే ప్లాన్ కూడా ఉంది. ఆ తర్వాత నేను అతని కోసం టికెట్స్ కూడా చేయించాను. ఆ తర్వాత అతనికి అవిచ్చి ఎక్కడికి వెళ్లొద్దు, తిన్నగా ట్రైన్ ఎక్కి డైరెక్ట్గా నువ్వు హైదరాబాద్ వెళ్ళాలి, మళ్ళీ ఏడాది తర్వాత తిరిగి రావాలని చెప్పాను. మీ ఫ్యామిలీలో ఉన్న మీ భార్య పిల్లాడు కూడా అక్కడే మిమ్మల్ని కలుస్తారని కూడా చెప్పాను. మధ్యలో అతన్ని కలవడానికి కొందరు చుట్టాలను కూడా అనుమతించాం. ఎందుకంటే ఆర్మీ వాళ్ళు అతన్ని చంపేశారని రూమర్ వచ్చేసింది. ఇక ఆ తర్వాత నేను వెళ్ళిపోయాను. నేను వెళ్ళిన 2-3 రోజుల తర్వాతే నేను కాశ్మీర్ చేరుకుని నా యూనిట్కి తిరిగి కాంటాక్ట్ చేసిన తర్వాత నాకు తెలిసిందేంటంటే ఈ అబ్బాయిని కొందరు తిరుగుబాటుదారులు, ఉగ్రవాదులు చంపేశారని. తన ఇంట్లోనే తన భార్యని, బిడ్డని కలవడానికి వెళ్ళినప్పుడు, ఎందుకంటే మరుసటి రోజు తాను హైదరాబాద్ వెళ్లాలని, ఎక్కడైతే తనకి ఏర్పాట్లు చేశామో అక్కడికి వెళ్లాల్సింది. అతను రాత్రి తన కుటుంబాన్ని కలవడానికి వెళ్తున్నాడన్న వార్త అది వాళ్లకి తెలిసింది. వాళ్ళొచ్చి అతన్ని, అంటే ఉగ్రవాదులు అతని కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడ ఉగ్రవాదులు అతని కోసం ఎదురుచూశారు. అతన్ని పట్టుకుని అతన్ని చంపేశారు. నాలో చాలా బాధ ఉండేది. ఎందుకంటే మేము ఎంతో కష్టపడి అతన్ని ఒప్పించి సరెండర్ చేయించాం. అతనికి మంచి జీవితాన్నిచ్చే అన్ని ప్రయత్నాలు చేశాం. ఒక చిన్న టెంప్టేషన్, అతను ఇంటికి ఒక్కసారి వెళ్లాలన్న టెంప్టేషన్ వల్ల అతను తన ప్రాణాల్ని పోగొట్టుకున్నాడు. వెళ్లకుండా ఉండుంటే బ్రతికిపోయేవాడు. ఇది ఒక బాధ మాత్రం నాకు ఉండిపోయింది. వాతావరణాన్ని చల్లబరుద్దాం. ఆర్మీలో ఉండకపోతే ఏం చేస్తుండేవారు? అప్పుడు నేనొక సినిమా డైరెక్టర్ని అయ్యేవాణ్ణి. ఏం మాట్లాడుతున్నారు సార్? డైరెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. సినిమాలు కానీ, డాక్యుమెంటరీలు కానీ, ఈ క్రియేటివ్ పనులన్నీ ఐ రియల్లీ లవ్ డూయింగ్ ఇట్. నేను కాలేజీలో ఉన్నప్పుడు ఒక డాక్యుమెంటరీ డైరెక్ట్ చేశాను. నేను దూరదర్శన్లో కూడా టెలికాస్ట్ అయిందది. ఒకవేళ నేను ఆర్మీ కాకపోతే నేను డైరెక్షన్లో ఉండేవాడిని, లేదా అసిస్ట్ చేసేవాడిని ప్రియదర్శన్ సార్ లాంటి వాళ్ళకి. భలే చెప్పారు సార్. మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మాస్టర్. ఒకవేళ మిమ్మల్ని రేటింగ్ గురించి అడిగితే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 1 నుండి 10 లోపు మీరెంత రేటింగ్ ఇస్తారు? చాలా ట్రిక్కీ ప్రశ్న అడిగావు నిఖిల్. కావాలనే ట్రిక్కీ క్వశ్చన్ అడిగాను సార్. మీ దగ్గర నుండి మ్యాటర్ కావాలి రీల్స్ చేయడానికి. నా వరకు పర్సనల్గా అడిగితే నేను ఒక ఎయిర్ ఫోర్స్ కుటుంబంలో పుట్టాను. దాన్ని నేనెప్పుడు చిన్నచూపు చూడలేను. ఆర్మీ అంటావా, నా లైఫ్లో ఉంది. నా జీవితం మొత్తం ఆర్మీయే ఉంది. నేవీ గురించి తక్కువగా ఎలా చెప్పగలను? నేను ఉండేదే కోస్టల్ టౌన్లో. కోస్టల్ నుండి 800 మీటర్ల దూరంలో కేరళలో ఉంటాను. సో నాకు ఇలా రేట్ చేయడం చాలా కష్టం. భలే డిప్లొమాటిక్ సమాధానం చెప్పారు సార్. నాకు 3 సమానమే. లేదు సార్, ఏదో ఒక నెంబర్ ఇవ్వాల్సిందే. డిప్లొమాటిక్ ఆన్సర్ చెల్లదు. అయితే 9 ఫర్ ఆల్. సార్, ఆర్మీలో మీరొక మార్పు తీసుకురావాలంటే ఎక్కువ కాలం పనిచేశారు కాబట్టి మీకు నచ్చనివి కూడా ఉంటాయి. మీరు మారుద్దామనుకున్న ఒక్క విషయం ఏంటి? లీవ్ అడిగినప్పుడల్లా ఇవ్వాలి. అది మాత్రం కుదరదు. అది కుదరదు. అది నేను ఒక్కడనే కాదు, అక్కడ ఇంకా పనిచేసేవాళ్ళు కూడా అంటారు. మార్చాల్సిన ఒక్క విషయం, సెలవులు ఎప్పుడు అడిగినా వెంటనే ఇవ్వాలని, అడిగిన వెంటనే ఇవ్వాలని. దివాళీకి అందరూ వెళ్ళలేరు. అందరూ వెళ్ళలేరు. అకాడమీ రోజుల గురించి మాట్లాడితే మీకు ఇష్టమైన డైలాగ్ ఏదైనా ఉందా మీకు గుర్తున్నది? నేనప్పుడు నేర్చుకున్నది మేనేజా? మేనేజ్ అంటే ఏంటి? చూడు, సీనియర్స్. ఇప్పుడు నేను నీకు సీనియర్ అనుకో, నువ్వు నాకు ఎదురు పడితే నేను మిమ్మల్ని, నిఖిల్ ఎందుకు లేట్ అయ్యావు అంటే, సార్ నా దగ్గర సైకిల్ లేదు. అయ్యో, గుర్తు చేయకండి సార్. సో అప్పుడు నేనంటాను, నిఖిల్ మేనేజ్. ఓకే అంటే నువ్వు మేనేజ్ చేయాలి, కానీ కారణం చెప్పకూడదు, సాకులు చెప్పకూడదు. నో ఎక్స్క్యూజెస్. నువ్వు ఎక్స్క్యూజ్ ఇవ్వవు కదా. నీ దగ్గర గన్ లేదని, నీ దగ్గర బుల్లెట్స్ లేవని, అమ్యునిషన్స్ లేవని, బట్టలు లేవని, లేదా నా బిడ్డకి ఒంట్లో బాలేదని. నో, మీరు మేనేజ్ చెయ్యాలి.
అది ఒక లైఫ్ లెసన్ నేర్చుకున్నది నా లైఫ్లో. ఇన్ ఎ పాజిటివ్ వే. నా లైఫ్లో వన్ వర్డ్ ఆర్మీ అకాడమీలో ఒక్కటి ఏంటంటే మేనేజ్. కోర్స్ దానికి ఒక నెగటివ్ భావన కూడా ఉంది, అది నేను నీకు చెప్పను. అలాగే సార్, మీ జీవితంలో ఫనీ ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది, మీకు గుర్తున్నది. అది ఈ రోజుకి ఆ సందర్భం గుర్తు తెచ్చుకుంటే మీరు నవ్వుకునే విషయం. ఇలా చాలా విషయాలు జరిగాయి బాగా నవ్వుకునేలాగా. చాలాసార్లు మా మీద మేమే నవ్వుకున్నాం, కొన్నిసార్లు వేరే వాళ్ళ మీద నవ్వుకున్నాం. కానీ ఇది నాకు బాగా గుర్తుంది. ఇది నేనేమీ చెయ్యలేదు, కానీ జనాలు నా గురించి అలా అనుకున్నారు. అది ఎన్నాళ్ళైనా అలాగే ఉండిపోయింది, మారలేదు. అప్పుడేం జరిగిందంటే, అప్పుడు మేము కొక్రాజ్ ఆ ఏరియాలో ఆపరేషన్ చేసేటప్పుడు అస్సాంలో మేము బ్రహ్మపుత్ర నదిని దాటుతున్నాం. ఆపరేషన్ చేయడానికి ఒక ఏరియాకి వెళుతున్నాం. అప్పుడు 2 బోట్ల మీద వెళుతున్నాం. ఒక బోట్లో నేను, నా చార్లీ కంపెనీ కుర్రాళ్ళు కూర్చున్నాం. మరో బోట్లో నా కోర్స్మేట్ కెప్టెన్ నవనీత్ రాయ్. నేను ముందే చెప్పాను ఆయన అమరులయ్యారని. ఆయన బ్రేవ్ కంపెనీ కుర్రాళ్ళు అందరూ అందులో కూర్చుని ఉన్నారు. 2 బోట్లు వెళుతున్నాయి. సరిగ్గా బ్రహ్మపుత్ర నది మధ్యలోకి చేరుకోగానే పరిస్థితులు ఎంత విషమంగా మారాయంటే, వాతావరణం ఎంతలా మారిపోయిందంటే వర్షం మొదలైంది. చాలా పెద్ద వర్షం పడింది, సముద్రంతో సమానం. సముద్రంలాగే ఉంది. ఎటు చూసినా ఒడ్డు కనిపించడం లేదు. యు కెనాట్ సీ ద బ్యాంక్. అది పరిస్థితి. మరి బ్రహ్మపుత్ర అంటే బ్రహ్మపుత్ర, అది చాలా రఫ్గా ఉండే నది. అంటే ఇక ఆ పైన గాలి ఎక్కువ వీస్తోంది. మా బోటేమో స్వే చేయడం మొదలైంది. మా కుర్రాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాగే ఆ బోట్ని నడుపుతున్నవాడు కూడా పైకెక్కు కూర్చున్నాడు. ఇక నేను ఎలాగైనా దూకేయాలి అని. అక్కడున్న ఈ ఆర్మీ కుర్రాళ్ళందరూ తమ షూస్ విప్పేసి మెడకి కట్టుకుని రెడీగా ఉన్నారు, వాళ్ళు కిందకి దూకేయడానికి. నేను మాత్రం ఎలా కూర్చున్నానో అలాగే ఉన్నాను, నా గన్ చేతిలో పట్టుకుని కదలకుండా. నాలో ఏ చేంజు లేదు, ఏ అలికిడీ లేదు. అప్పుడు కుర్రాళ్ళు నన్ను చూసి, ఇంతలా గాలివాని వచ్చినా సార్ని చూడండి అలాగే కూర్చున్నారు, షూస్ విప్పలేదు, ఏమీ చేయడం లేదు, అలాగే ఉన్నారు. ఇలా నడుస్తుండగా మళ్ళీ ఆ దేవుడి దయ్య అన్నాను. మేము సడన్గా ఒక ఫ్లోటింగ్ ఐలాండ్ లాంటివి ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి ఆగిపోయాం. అక్కడ మేము దిగిపోయాం, ఎదురు చూస్తూ ఉన్నాం. కాసేపటికి తుఫాను ఆగిపోయింది, తిరిగి మేమంతా వెళ్ళిపోయాం. ఇక మీలాంటి జవాన్లందరూ, అరే సార్ భలే డేరింగ్ వ్యక్తి, షూస్ కూడా విప్పలేదు. కానీ మీకు తెలీదు నిఖిల్, వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, అకాడమీలో నేను డెడ్ సింకర్ని. నన్ను ఎక్కడ పడేస్తారో నేను అక్కడికక్కడే మునిగిపోతాను. నేను షూస్ విప్పాల్సిన అవసరమే లేదు, విప్పినా సరే నేను ఎక్కడికి చేరే పనే లేదు. నాకు తెలుసు నేనేమీ చెయ్యలేనని. నన్ను తీసుకెళ్లి ఎవరి భుజం మీద కూర్చోబెట్టినా కూడా ఒడ్డుకి చేరలేను, అది నా పరిస్థితి. కేవలం టెస్ట్లవి పాస్ అవ్వడానికి కాస్త స్విమ్మింగ్ చేశానంతే నేను. మీ ఫేవరెట్ డ్రింక్ ఏంటి సార్? నువ్వు నా ఫేవరెట్ డ్రింక్ ఏంటని ఎక్కడ అడుగుతున్నావా? అలా అడిగితే నా ఫేవరెట్ డ్రింక్ ఏంటంటే రాజ్పూత్ వల్ల కడీ చాయ్ అని చెప్తాను. కడీ చాయ్ ఏంటి సార్ అందులో స్పెషల్? అందులో వాళ్ళు ఎంత ఎక్కువ పంచదార కలుపుతారంటే, టీలో చెంచా నిలబెడితే చెంచా ఇలా నిలబడుతుంది. అందుకే దాన్ని కడీ చాయ్ అని అంటారు. సో రాజ్పూత్ వాళ్ళ కడీ చాయ్ నా ఫేవరెట్ డ్రింక్. నాకు తెలిసిన వాళ్ళందరిలో కేవలం మీరొక్కరే, అది కూడా మల్లు అయ్యుండి, హూ నైదర్ డ్రింక్స్ లైక్ అ ఫిష్ నాట్ స్విమ్స్ లైక్ అ ఫిష్. అబ్సల్యూట్లీ. సో సార్, బిఫోర్ వి క్లోజ్, ఆఖరి ప్రశ్న మీకు. మీరు ఐఎంఏలో ట్రైనింగ్ తీసుకున్నారు, మీరు చాలా టఫ్ సీనియర్ కూడా. ఐఎంఏలో చేయకూడని ఏమైనా ఉన్నాయా అంటే ఎవరైనా క్రెడిట్? ఇది మీ ఆఖరి ప్రశ్న సార్. ఎవరైనా క్రెడిట్ ఉన్నాడంటే ఐఎంఏలో ఏ పనులు చేయకూడదని చెప్తారు? ఒక్కటే నిఖిల్, గుర్రం వెనకాల ఎప్పుడు నిలబడకూడదని. ఐఎంఏలో ఎప్పుడు సీనియర్స్కి ఎదురుగా నిలబడొద్దు అంతే. ఎవరైనా కెడెట్ వెళ్తున్నట్టయితే రెండింటినీ అవాయిడ్ చేయడం మంచిది. అది గుర్రం వెనకాతల, సీనియర్కి ఎదురుగా. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని చూస్తున్న మా ప్రేక్షకులకి థ్యాంక్ యూ. మమ్మల్ని చూస్తున్నందుకు, మా మాటలు వింటున్నందుకు. మీరు బాగా ఎంజాయ్ చేసి ఉంటారని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు మీరు ఎన్నడూ చూడని విషయాలు, అలాగే మీరు వినని విషయాలు ఈ వీడియో వల్ల తెలుసుకుని ఉంటారు. మాతో ఇలాగే కలిసి ఉండండి, ఇలాగే కనెక్ట్ అయి ఉండండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాడ్కాస్ట్ ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. వచ్చే వారం మీరు ఇదే పాడ్కాస్ట్లో మరొక కొత్త పర్సనాలిటీని కలుస్తారు. అప్పటిదాకా శుక్రియా, థ్యాంక్ యూ, జై హింద్. సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ స్టోరీస్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ స్టోరీస్ విత్ అవర్ లిజనర్స్. వాళ్ళకి వాళ్ళ బాగా కొత్తగా వినూత్నమైన విషయం తెలుసుకునే అవకాశం దొరికింది. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ నిఖిల్. ఇదొక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. నా జ్ఞాపకాలన్నీ మీతో ఇలా పంచుకోవడం, ముఖ్యంగా మీతో పంచుకోవడం బాగుంది, ఎందుకంటే మీరు నాకు చాలా కాలంగా తెలుసు. అండ్ ఐ విష్ కాన్వర్సేషన్స్ విత్ కల్నల్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ మన సాధారణ ప్రజలు ఉంటారు కదా, ఆర్మీ గురించి పెద్దగా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి
ఆర్మీలో పద్ధతులేంటి, పని ఎలా చేస్తారు, వాళ్ళ ఆలోచనలు, ప్రాసెస్, ఆపరేషన్ చేసే పద్ధతి, వీటన్నిటి గురించి బాగా తెలుస్తుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్ నిఖిల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. జై హింద్. నిఖిల్, ఇది చెప్పి నీకు ఐడియా ఎలా వచ్చింది? ఏ ఐడియా సార్? ఈ పోడ్కాస్ట్ చేయాలనే ఆలోచన. అయినా నీ గురించి నాకు తెలుసు నిఖిల్, నువ్వు అవుట్ ఆఫ్ ద బాక్స్ నువ్వు ఆలోచిస్తావని నాకు తెలుసు. నేను నిన్ను గతంలో చూశాను కూడా. అసలు నీకు ఆలోచనలో వచ్చింది? ఏం లేదు సార్, ఈ మధ్య చాలా పాడ్కాస్ట్లు చూస్తున్నాను. వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. బియర్ బైసెప్స్ నాకు ఇష్టం. వెరీ నైస్. నేను ఆలోచించింది, మనకొక స్కోప్ ఉంది గ్రౌండ్ స్టోరీస్ చెప్పడానికి. నిజంగా. ఇంకా మన స్టోరీస్కి హైప్ అక్కర్లేదు. దీని స్పెక్ట్రమ్ పెద్ద సార్. ఆర్మీలో అందరికి ఒక స్టోరీ, ప్రతి ఒక్కరికి స్టోరీ ఉంటుంది. ఎవ్రీబడి హ్యాస్ స్టోరీ. మాట్లాడడం మొదలు పెడితే మనం 2-3 గంటలు మాట్లాడుతున్నాం. అవును. ఫెంటాస్టిక్ థింగ్. ఎందుకంటే కొత్త వాళ్ళని పిలిచి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్పించడం అనేది రియల్లీ ఫెంటాస్టిక్. ఇట్స్ వెరీ ఫెంటాస్టిక్. ప్రజలకి ఆర్మీకి సంబంధించిన వివరాలు అప్పుడే కదా తెలిసేది. మనం ఇందులో నిపుణులం సార్. మనకి తెలియదే ఉంది సార్, ఏమైంది ఏంటో అని తెలుసు. కొంతమంది కావాలనే చేస్తారు, ఏదో మిమ్మల్ని క్వశ్చన్ అడిగి మీరు తర్వాత సమాధానం చెప్పి. కానీ మన పాడ్కాస్ట్ చూశాక జనాలకి అప్పుడు అర్థమవుతుంది. కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే బయట మాట్లాడలేం కూడా వాటి గురించి. అవును సార్, నిజంగా. మనం ఆర్మీ వాళ్ళ భావాలు ఆర్మీ వాళ్ళతోనే ఉండిపోవాలి. అవి ఎప్పుడు భద్రంగానే ఉండాలి. నిజం చెప్పారు. ఎలా అనిపించింది సార్? గుడ్, వండర్ఫుల్.